తెలుసు నాకు మిత్రమా, తెలుసు నాకు మిత్రమా, కృష్ణాదూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా. తెలుసు నాకు మిత్రమా, కృష్ణాదూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా. తెలుసు నాకు మిత్రమా, కృష్ణాదూరిగా. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. జీకే తెలుగు టాకీస్ శ్రీ త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సకల కళానిధి కర్తవ్యం పుస్తకాల పునరంకిత సభ శ్రీ భోగరాజు సత్యనారాయణ సూర్యప్రభ గారు. కార్యక్రమానికి మొదటగా వేద పఠనం శ్రీ ఇప్పిలి నరసింహ గారు వారు ఇచ్చేసి సభను అలంకరించి తమ వేద పఠనాన్ని కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మాణిక్య వీణాం ఫలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీ మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః. మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ కుర్యాత్ కటాక్షం కళ్యాణీ కదంబ వనవాసినీ. జయ మాతంగతనయే
జయ నీలోత్పలచ్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియే జై జనని. పురుష సూక్తం. పురుష సూక్తం అంటే జీవానాం నరజన్మ దుర్లభం. మనిషిగా జన్మించడం చాలా కష్టతరమైన ఒక ప్రక్రియ. భగవంతుడి తనకు ఆశీర్వచనం. సకల జీవరాశుల్లో మనిషిగా పుట్టడం అనేది ఒక గొప్ప వరం అంటాడు వేదాలు. అందులో పుట్టడమే కాకుండా ఆ మనిషి ఉత్కృష్టంగా జీవించడం, ఉన్నతమైనటువంటి సంస్కారం కలిగి ఉండడం, చివరిదాకా ఆయుష్ని కలిగి ఉండడం, ఆరోగ్యం కలిగి ఉండడం, ఇదంతా కూడా మనిషి తాలూకా సంస్కారాన్ని బట్టి చిన్నతనంలో తను అభ్యసించే విధానం, తన నడవడిక, ఇవన్నీ పూర్ణాయుష్ని పెంచుతాయి. ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి అన్ని భావాల్ని కూడా సమర్థవంతంగా నిర్వర్తించి చక్కగా 100 ఏళ్ళ ఆయుష్ని పొందగలుగుతాడని చెప్పేసి పురుష సూక్తం అనేటువంటి ఒక ప్రక్రియగా పిలువబడే ఒక వేద మంత్రాలు ఉన్నాయి. అది మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఆ మహావిష్ణువు లాంటి పురుష సూక్తాన్ని ఇప్పుడు ఉండేటువంటి కళాకారులు అందరూ కూడా ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తికి, అంటే ఏదో విధంగా ఒక సంస్కారవంతమైన జీవనాన్ని కొనసాగించే వారి ఎదుట వాళ్ళకి పురుష సూక్తం చెప్పి ఆ మహావిష్ణువు తనకు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకునే విధంగా మనందరం కూడా చెప్పేదే ఈ పురుష సూక్తం అంటారు. అది తెలియజేస్తాను. ఇప్పుడు ఈ కార్యక్రమం సందర్భంగా శ్రీ భోగరాజు గారి తాలూకా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జీకే తెలుగు టాకీస్ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం సందర్భంగా ఈ వేదవచనం నా చేత చెప్పించమని కోరారు. నేను ప్రారంభిస్తున్నాను. ఆ మహావిష్ణువు తాలూకు ఆశీస్సులు మీకు నాకు అందరికీ ఎల్లవెల్లాల ఉండాలని కోరుకుంటూ, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ మహావిష్ణువే నమః. ఓం తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఇది అమూల్యమైనటువంటి మంత్రం. ఇది మన తెలుగు భాషలో, సంస్కృతంలో పుట్టిన ఈ భాష తెలుగు భాష. ఈ భాష తాలూకా ప్రాధాన్యతని ఎక్కువగా మన శరీర భాగాలన్నిటికీ కూడా ఈ ధ్వనుల ద్వారా, ఈ కంపనాలు, ఈ ప్రకంపనాల ద్వారా శరీర ఆరోగ్యం చేకూర్చడానికి ఉపయోగించేటువంటి విధంగా ఈ మంత్రం ఉపయోగపడుతుంది. ఇందులోని నాలుక, పెదవులు, పళ్ళు, హృదయం, శరీరం అన్నిటి మీద కూడా వీటి ప్రకంపనాలు పడే విధంగా ఈ పురుష సూక్తుని రచించడం జరిగింది. ఈ పురుష సూక్తాన్ని విన్నప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యం అందరికీ కలుగుతుంది అని చెప్పేసి వేదవచనం. అది అందులో ప్రథమ వాక్యం ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు ఆ పురుష సూక్తాన్ని పఠనం చేస్తాను. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదు స్వభూమిం విశ్వతో వృత్వా యత్యతిష్టర్థసాంగుళం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యస్య భవ్యం హుతామృతత్వస్యేసానః యథన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమాం అతో జాయాకుంశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి త్రిపాదోర్ధవోదేత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వన్వయక్రామతు శాసనానసనే అభి తస్మాత్ ద్విరాడ జాయత విరాజో అధిపూరుషః సజాతో అశ్చరిష్యత పశ్చాద్భూమిమతో పురా యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీరాజ్యం గ్రీష్మే యద్భస్సరద్దవిః సప్తాస్యాసన్ పరిదేయః త్రిసప్తః సమిధకృతాః దేవాయజ్ఞంతన్వానాం అభద్రం పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షణో పురుషం జాతమగ్రతః
తేన దేవా ఐజంతా సాధ్య ఋషయస్తే తస్మాజ్జజ్ఞా సర్వోతః సంవృతం పురుషదాజ్యం పశూకుస్తాకుశ్చక్యే వాయువ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాస్తే తస్మాజ్జజ్ఞా సర్వోతః అర్చస్సామాని జజ్ఞరే చందాకం సుజగ్రే తస్మాద్ యజుస్తస్మాదజాయంత తస్వాదస్వ అజాయంత ఏకేచోభయా తతః గావో జిగ్రే తస్మాజ్జాత అజావయః యత్పురుషం యతదుః కథితావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ కావూరు పాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతాః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యః ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సంవర్తతాత్ పద్భ్యాం భూమ్నిర్దిశస్తోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా అభివదన్ యథాస్తే ధాతా పురస్తాద్యముజాజహారాః చక్రప్రవిద్వాన్ పృచ్ఛస్సహస్రః త్వమేవం విద్వాన్ అమృతే భవతి నాన్యః పంతా అయనాయ విద్యతే ప్రజాపతిస్ విద్యతే నాయా ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుదా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోనిం మరీచీనాం పదమిష్టంతి వేదసః యో దేవేభ్యో ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో ఋతాయ బ్రాహ్మయే ఋతుం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తతబ్రవన్ యస్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వసే రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినవ్యాప్తం ఇష్టం మనుషాణ అముం మనుషాణ సర్వం మనుషాణ ఉత్తరనారాయణకం ఓం శాంతి శాంతి శాంతి. శీఘ్రీగీతి శిరకంపి తదా లిఖిత పాఠకాః అనర్థో అల్పకంఠశ్చ షడైతే పాఠకాదమాః. వేదం చదవడం అనేది మాత్రం చిన్న మాట కాదు, ఎందుకంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు బట్టి ఆ వేదాన్ని ఉదాత్త అనుదాత్త స్వరితాలతో కానీ చెప్పగలిగినప్పుడు మాత్రమే అది సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మంత్రం చెప్పేటప్పుడు మంత్రానికి ఒక చిన్న దోషం కూడా ఉంది. ఆ మంత్రం పలకడంలో ఒత్తు మరిచిపోయినా ఉదాత్త అనుదాత్త స్వరితాలు కూడా తప్పినా అది ప్రభావం పనిచేయదు. దుష్ప్రభావం రాదు కానీ ప్రభావం పనిచేయదు. అది స్వరితం చక్కగా ఎలా చెప్పాలంటే శీఘ్రి తొందరగా చెప్పకూడదు, గీతి పాట పాడినట్టు చెప్పకూడదు, శిరకంపి అటు ఇటు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు చెప్పకూడదు. తదా లిఖిత పాఠకాః రాస్తూ చెప్పకూడదు, చదువుతూ చెప్పకూడదు. అనర్థో అర్థం తెలియకుండా చెప్పకూడదు. అల్పకంఠశ్చ మెల్లిగా చెప్పకూడదు. షడైతే పాఠకాధమాః వాళ్ళు ఈ వేదానికి పనికిరారు అని శాస్త్రం. అది ఎలా చెప్పాలంటే మాధుర్యం అక్షరం ప్రోక్తం పదశ్చేదంతు సుస్వరం ధైర్యం లయ సమృద్ధించ షడైతే పాఠకాగుణాః. అక్షరాలను మధురంగా పలకాలి కాబట్టి ఆ పలికే విధానంలో కూడా పదశ్చేదంతు సుస్వరంగా పలకాలి. అప్పుడు ఆ మంత్రం పనిచేస్తుందని శాస్త్రం. ఈ పురుష సూక్తం చాలా గొప్పది. విన్నందుకు మీ అందరికీ కూడా పరమేశ్వరుని తలక మహావిష్ణు తలక ఆశీస్సులు మీకు నాకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నాకు అందజేసినటువంటి జీకే తెలుగు టాక్స్ సంస్థ కృష్ణ గారికి చాలా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమంలో శుభసూచకంగా శ్రీమతి వైదేహి గారు తమ గానామృతాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కుమ్మరదాసుడైన
కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు ఓ కంచిలో నుండ దని సని నిదద మదని నిదద మగ మదద మగగ సగ మగగ సని సగ సమగ దమ నిద సని ద మగ స కొండలలో నెలకొన్న మామ గగ మామ దద మామ గగ మా దద మా గగ మ దద మగ మద మగ మగ సని సగ మద నిన్ని నిన్ని దద నిన్ని నిన్ని మదని నిన్ని దని సాస దని సగ మగ సని దని సాని దని దం దని సమగ సని దగ సని దమని దమగ స కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గోపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు థ్యాంక్ యూ అండి. ఎంతో చక్కటి కీర్తనని మనకు ఆలపించి వినిపించారు. చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి భక్తి కీర్తన విన్నందుకు. ఆకాశవాణి గాయకురాలు మేడం, మీరు చాలా అద్భుతంగా పాడారు. మమ్మల్ని ఎంతో అలరించారు మీ పాటతోటి. అందరూ కూడా భక్తి పారవశ్యంతో మునిగిపోయాం ఈరోజు. ఇంత మంచి కార్యక్రమంలో మీ పాట మొదలు కావడం, మీ కీర్తనతో మొదలు కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను ఒక శారదా మాత మీద ఒక పాట పాడతాను. శారదా విశారదా శారదా విశారదా సకల కళా నీరదా సృజన జన మనోరదా సుగుణ భూషిత వరదా శారదా విశారదా. తెలుసు నాకు మిత్రమా, తెలుసు నాకు మిత్రమా, కృష్ణాదూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా. తెలుసు నాకు మిత్రమా, కృష్ణాదూరిగా
తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా తెలుసు నాకు మిత్రమా కృష్ణాదూరిగా. జీకే తెలుగు టాకీస్ శ్రీ త్యాగరాయ గాన సభ సంయుక్త ఆధ్వర్యంలో నేడు ఈ కార్యక్రమం జరుగుతుంది. మీకు అందరికీ విదితమే. అయితే ఇందులో నేటి ముఖ్య అతిథిగా మరియు సకల కళానిధిగా ఛాంపియన్స్ ఆఫ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అంతర్జాతీయ ఖ్యాతి నొందిన శ్రీ భోగరాజు సత్యనారాయణ సూర్యప్రభ గారు. వారి గురించి తెలియని వారు ఉండరు. మన ఫేస్బుక్లో మనం చూసి ఉంటాం అందరి గురించి. వారు రచించినటువంటి అనేక పుస్తకాలు, తన భార్య మీద తన ఉన్నటువంటి ప్రేమ, ఒక అమూల్యమైనటువంటి ఆ అపార ఆరాధన నేటి వరకు వారి వైవాహిక జీవితం వివాహం అయినప్పటి నుంచి నేటి వరకు వారు ఇప్పటికి కూడా, వారు లేకపోయినప్పటికి కూడా వారి పేరుని తన పేరు వెనకాల సత్యనారాయణ సూర్యప్రభగా మార్చుకొని వారిని ఇప్పటికి కూడా తలుచుకుంటూ నిత్యం తన మనస్సులో, తన మాటలో, తన పదంలో అనుక్షణం ఆమెను మాత్రమే స్మరించుకుంటూ తన కోసం తను లేకపోయినా తను రాసినటువంటి పుస్తకాలను కానీ, కీర్తనలు కానీ, భజనలు కానీ, అనేక రకాలైనటువంటి ప్రతి నిత్యం ఆమె చేసినటువంటి ఆసనాలు, వీరు వివాహం కాకముందు నుంచే ఒకరు వేరువేరుగా ఆసనాల్లో దిట్టలు. అటువంటి వారు చేసినటువంటి ఆమెను ఇప్పటికి కూడా క్షణం కీర్తిస్తూ అనుక్షణం ఆమె గురించి పరితపిస్తూ ఉన్నటువంటి మన వారు రాసినటువంటి ఆ పుస్తకాన్ని సకల కళానిధి అనేటువంటి బిరుదు కూడా, ఆమె అన్ని కళల్లో ఒక నిధి లాంటి వ్యక్తి. అటువంటి వారి గురించి ఆయన ఇప్పటికి కూడా సకల కళానిధి అనేటువంటి పేరు ఆమెకు ఇస్తూ ఘనంగా కీర్తిస్తూ ఈ రోజుల్లో ఇటువంటి అపురూపమైనటువంటి ఒక ప్రేమికుడు అనండి, ఆరాధకుడు అనండి, ఒక భర్త అనండి, లేకపోతే నేటి విలువలు తగ్గిపోతున్నటువంటి ఈ వివాహ వ్యవస్థలో ఇటువంటి అమూల్యమైనటువంటి ఒక ఆరాధకుడు, ఒక ప్రేమ తత్వం కలిగినటువంటి ఒక స్త్రీమూర్తిని గౌరవించేటువంటి ఇటువంటి గొప్ప వ్యక్తిని మనం ఈనాడు మన జీకే తెలుగు టాకీస్ ఆధ్వర్యంలో సన్మానించుకోవడం అనేది గొప్ప విషయం. అది ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా అందరూ కూడా వివాహ వ్యవస్థ నేడు అణగారిపోతున్నటువంటి వివాహ వ్యవస్థను మళ్ళీ మనం ముందుకు తీసుకువెళ్ళాలని, ఒక వివాహం అంటే ఎంత పవిత్రమైందో వారి జీవితాన్ని తలుచుకుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది, ఎందరికో స్ఫూర్తివంతంగా మిగులుతుంది. అటువంటి వారి జీవిత గాథలను అనేక రకాలుగా వారు ఇప్పటికి కూడా పైకి తీసుకొస్తున్నటువంటి భోగరాజు సత్యనారాయణ సూర్యప్రభ గారి పుస్తకాన్ని, వాటిని మన దువ్వూరి కృష్ణ గారు తన దృశ్య జీకే తెలుగు టాకీస్లో భాగాల కింద విభజించి వాటిని ప్రదర్శనకు నోచుకునే రకంగా తయారు చేసినందుకు ఇరువురికి కూడా వారికి అవార్డులు రావడం జరిగింది. ఇప్పుడు వేదిక మీదకి మన భోగరాజు సత్యనారాయణ సూర్యప్రభ గారిని విచ్చేయవలసిందిగా ఆశీనులు వేదిక మీదకి విచ్చేసి చిన్న సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జీకే తెలుగు టాకీస్ ద్వారా హృదయ నైవేద్యం అనే పేరుతో ఇద్దరు అద్భుతమైన వ్యక్తుల కలయిక, ఆదర్శ దంపతులుగా 50 సంవత్సరాలు కలిసి జీవించిన శ్రీ భోగరాజు సత్యనారాయణ, అలాగే శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారు, వారి వైవాహిక జీవితం 50 సంవత్సరాలు. తదనంతరం శ్రీ భోగరాజు సత్యనారాయణ గారి శేష జీవితం ఆమె స్మరణలో అనేక సత్కార్యాలతో, సత్కర్మలతో నిత్యం మానవ జీవితాన్ని పూర్తిగా సనాతన ధర్మ సేవలో గడుపుతున్న ఆ మహనీయుడి జీవిత చరిత్రకి ప్రపంచంలోనే ఇప్పటిదాకా ఎవరికీ దక్కని అరుదైన గౌరవం దక్కింది. వారికి సకల కళానిధి అనే బిరుదు ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా అందజేయడం జరిగింది. మరి
వారు ఎన్నో అవార్డులు రివార్డులు ఎంతోమందిని గుర్తించి ఇచ్చిన ఆ సంస్థ ఈ ప్రత్యేకమైన వ్యక్తికి ఆయనకి ఈ సన్మానం జరిగే సమయంలో ఒక శాలువా కూడా వారు ప్రత్యేకమైన గౌరవంతో పంపడం, అటువంటి అరుదైన గౌరవం దక్కడం శ్రీ భోగరాజు సత్యనారాయణ దంపతులకే దొరికిందని వినయంగా తెలియజేసుకుంటున్నాను. మరి వారు ఇచ్చిన ఆ యొక్క గౌరవ అవార్డులు అవి తెలుగు టాకీస్ చేసే చిరు సన్మానం మీరందరూ మీ కరతాళ ధ్వనుల మధ్య ఆ పుణ్యమూర్తికి అందజేద్దామా? శ్రీ భోగరాజు సత్యనారాయణ గారు, సత్యనారాయణ సూర్యప్రభ గారు. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వారిద్దరూ కలిస్తే అందం. బాబాయ్ అబ్బాయి చందంగా హృదయ నైవేద్యంతో పెనవేసుకుంది వీరి బంధం. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్పర్యమాం శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. జనార్దన్ మూర్తి గారికి మరొక్కసారి మా ద్వితీయ సభ జరిగిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అయితే వారు కొన్ని కారణాల వల్ల ఇక్కడికి హాజరవ్వలేకపోయారు. వారికి మా కృతజ్ఞతలు. అలాగే ప్రత్యేక అతిథిగా శ్రీ కూచి సాయి శంకర్, ప్రముఖ చిత్రకారులు, భారతదేశంలోనే మరి బాపు తర్వాత జూనియర్ బాపు అని ముద్దుగా మేము పిలుచుకునే నా చిన్ననాటి స్నేహం 45 సంవత్సరాల నుండి మా స్నేహం చెక్కు చెదరకుండా ఈనాటికే అలాగే ఉంది. అమలాపురంలో మేము కలిసిమెలిసి తిరిగాం, ఆడుకున్నాం, పాడుకున్నాం. అయితే మేము లలిత కళలలో కూడా తోటి కళాకారులుగా స్నేహితులుగా మెలుగుతూ మీ అందరికీ కళాసేవ చేసుకోవడం ఎంతో సంతోషం. మరి అటువంటి అద్భుతమైన వ్యక్తిని మీకు ఈరోజు ప్రత్యేక అతిథిగా పరిచయం చేయాలనుకున్నాను, కానీ ఆయనకి చిన్న అస్వస్థతకు గురయ్యారు. పెద్దగా కంగారు పడాల్సింది ఏం లేదు. అయితే మనందరి యోగక్షేమాలు కోరుకుని ఎందుకైనా మంచిదని ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరినీ ఇక్కడ విచ్చేసిన వారిని సభా కార్యక్రమం ఆయన చూస్తూనే ఉంటారు. సరే, వారు రాలేకపోయినా జనార్దన్ మూర్తి గారికి, కూచి గారికి కూడా మనం చప్పట్లతో కరతాళ ధ్వనులు ఇక్కడి నుంచే అందచేద్దాము. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటే నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉండేది. అయినా సరే జీవితం అన్నాక అనేక రకాల ఒడిదుడుకులతో నడుస్తూ ఉంటుంది. అర్థం చేసుకోవడంలోనే ఆనందం ఉందనే భావాన్ని మనం మరోసారి గుర్తు చేసుకుంటూ మన సభని ముందుకు తీసుకెళ్దాం. ఇంత గొప్ప వ్యక్తిని కూచిసాయి శంకర్ గారిని చూద్దామని చాలా ఆత్రంగా ఎదురు చూసాం అందరం. వారు రాలేకపోవడానికి చింతిస్తున్నాము. కూచిసాయి శంకర్ గారు పాటను చిత్రంగా మార్చగల శక్తి వారికి ఉంది. అమలాపురం వాస్తవ్యులు, గాత్ర చిత్ర సమ్మేళనం ఒక అనుభూతి తరంగం, కార్టూనిస్టు వీరికి ప్రకృతే వీరి గురువులు. సంగీత సాహిత్యంలో అద్భుతమైనటువంటి చిత్రకళా నైపుణ్యం కలిగినటువంటి శ్రీ కూచిసాయి శంకర్ గారు ఇంకొకసారి అయినా సరే మన వేదికకు రావాల్సిందిగా ఎప్పుడైనా మనం ఏర్పాటు చేసినటువంటి తప్పనిసరిగా వారిని మనం వీక్షించవలసిన అదృష్టం కలుగజేయాలని ఆశిస్తూ కోరుకుంటూ, తర్వాత మనకు హృదయ నైవేద్య పునరంకిత సభకు
ప్రపంచంలో దంపతుల మీద బయోపిక్ విడుదల చేసిన మొట్టమొదటి డాక్యుమెంటరీ డైరెక్టర్, 775 దృశ్య సాహితీ రూపక సృష్టికర్త శ్రీ కృష్ణ దువ్వూరి గారు మీకు అందరికీ విదితులే, మీకు అందరికీ పరిచయస్తులే. మనం నిత్యం FBలో చూస్తుంటాము. జీకే తెలుగు టాకీస్ దృశ్య రూపకాల నిర్మాత వారి సతీమణి లక్ష్మీ కృష్ణ సమేతంగా వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. తెలుసు నాకు మిత్రమా, తెలుసు నాకు మిత్రమా, కృష్ణా దూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా. తెలుసు నాకు మిత్రమా, కృష్ణా దూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా. తెలుసు నాకు మిత్రమా, కృష్ణా దూరిగా తెలుగు టాకీసని కళా వేదిక పెట్టి, తెలుగు టాకీసని కళా వేదిక పెట్టి ఎందరూ కళా తృష్ణ తీర్చిన మహనీయునిగా. తెలుసు నాకు మిత్రమా, తెలుసు నాకు మిత్రమా, కృష్ణా దూరిగా. ఈ దువ్వూరి కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువ. నిరంతరం అన్వేషకులు, సాహిత్యాభిలాషకులు, తెలుగు భాషా ప్రేమికులు ఎందరినో నిరంతరం ప్రోత్సహిస్తూ కళల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ టాకీస్లో ఎన్నో కథాంశాలను చిత్రీకరించి ఎందరో మనసులను చూరగొన్నారు. వీరు తీసినటువంటి డాక్యుమెంటరీలు, కథలు, కవితలు, అందులో హృదయ నైవేద్యం ఒకటి. దృశ్య శ్రవణ రూపకాలు వారికి ప్రేరణ, స్ఫూర్తి. అభిలాషకుడు, నిగర్వి, ప్రేమమూర్తి, కృషివలురు వారు ప్రేరణ ఎందరికో స్ఫూర్తిదాయకం. వీరి గురించి హర్షశ్రీ ప్రసాదరావు గారు బరంపురం నుంచి ఒక చక్కటి పద్యాన్ని కూడా లిఖించి పంపించారు. సత్యాన్ని చూపించు సౌజన్యమూర్తిగా వేణోళ్ళ కీర్తికి వేదికితడు. ఆంధ్ర భాష యోష ఆరాధనానంద తెనుగు మాధుర్యము తెలుపునితడు. దృశ్య శ్రవణ రూపకల్పన చేయు ఋషితండు. సద్విద్య సాంగత్య సంస్కార విదురుడవుచు బహుభాషలకు గణపాటీతడు. జీకే తెనుగు టాకీసు చిత్రరంగములీతి ప్రేక్షకాదరణకు ప్రేరణితడు. అతడు దువ్వూరి కృష్ణుడానందమూర్తి, తెనుగు భాషాభిమాని, సుది విశాల ధవని కీర్తిని పొందుచు నహరహమ్ము ఉత్తరోత్తరమభివృద్ధి నొందుగాక. ఈ పద్యాన్ని హర్షశ్రీ ప్రసాదరావు గారు బరంపురం నుంచి రాసి వారి కోసం మనకు పంపించారు. ఎంత చక్కగా ఇందులో ప్రతి అక్షరం కూడా వారికి సత్యాలే. అవి ఎక్కడ కూడా ఇంకా ఎంతో రాయొచ్చు వారి గురించి. ఆయన ఒక గ్రంథం అనుకోవచ్చు. అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు సన్మానం చేయదలుచుకున్నాము. ఇప్పటి వరకు వేద పఠనం చేసిన ఇప్పిలి నరసింహ గారు తన వేదిక మీదకి రావాల్సిందిగా. వారి గురించి తెలియని వారు ఉండరు. గొప్ప రచయిత, వక్త, చక్కటి పద్యాలు కానీ పాటలు కానీ అన్నీ బాగా పాడతారు, రాస్తారు. వారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. శ్రీ ఇప్పిలి నరసింహ గారు రావాల్సిందిగా. తెలుసు నాకు మిత్రమా, తెలుసు నాకు మిత్రమా, కృష్ణా దూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా. తెలుసు నాకు మిత్రమా, కృష్ణా దూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా. తెలుసు నాకు మిత్రమా, కృష్ణా దూరిగా తెలుగు టాకీసని కళా వేదిక పెట్టి, తెలుగు టాకీసని కళా వేదిక పెట్టి ఎందరూ కళా తృష్ణ తీర్చిన మహనీయునిగా. తెలుసు నాకు మిత్రమా, తెలుసు నాకు మిత్రమా, కృష్ణా దూరిగా హృదయ నైవేద్యమనే ధారావాహికలోన
హృదయ నైవేద్యమనే ధారావాహికలోన భోగరాజు సూర్యప్రభ దంపతుల ఆదర్శం. అవ్వార్డుల పర్వానికి నాంది పలుకువానిగా తెలుసు నాకు మిత్రమా కృష్ణదూరిగా. శతాధిక తెలుగు కథలు వ్యాసాలెన్నో రాసిన ఇప్పిలి నరసింహాన్ని కొనియాడి గౌరవించి మనసే మాట్లాడితే అనే పుస్తకం చేసి ఆయనకు బహుకరించి తృప్తిపడిన మనిషిగా తెలుసు నాకు మిత్రమా కృష్ణదూరిగా. డాక్టర్ రాధాకుసుమ చిట్టే మాధవి కవితలు జీకేలో ప్రసారాలు చేసి గౌరవించిన మన్యం శారద గారి చిత్రాలకు విలువనిచ్చి గొప్ప మనసు చాటుకున్న సకల కళానిధి అని ఛాంపియన్స్ ఆఫ్ వరల్డ్ బుక్ రికార్డ్స్ ద్వారా వచ్చినటువంటి అవార్డు అందరూ చూడాల్సిందిగా కోరుతున్నాం. లిటరేచర్ పబ్లికేషన్ విజువలైజేషన్ ఈజ్ ప్రౌడ్లీ presented to Krishna Duvuri for his outstanding contribution in the field of literature publication visualization. First documentary in the world released on couple true story లిఖించినందువలన వీరికి ఇచ్చినటువంటి అవార్డు గొప్ప అవార్డు. సాధారణంగా ఈ అవార్డు అందరికీ దక్కదు. అటువంటి గొప్ప అవార్డు పొందినటువంటి గొప్ప వ్యక్తులు మన కృష్ణ దువ్వూరి గారు. సర్టిఫికేట్ ఆఫ్ హానర్ సకల కళానిధి. తర్వాత భోగరాజు సత్యనారాయణ సూర్యప్రభ గారికి కూడా ది టైటిల్ హ్యాస్ బిన్ bestowed on you for your conspicuous responsibility and discipline towards your life partner. Your discharge of duties deserves huge appreciation. The courage to sustain and cherish a relationship for so long is surely amazing. ఎంత చక్కటి మాటలతోటి వారు పొగుడుతూ వారి గురించి రాసినటువంటి అద్భుతమైన పలుకులు చూడండి. వారు తమ ప్రేమ గురించి ఆ సూర్యప్రభ గారి మీద రాసినటువంటి నిత్యం చేసేటువంటి నిత్య కృత్యాలన్నింటినీ కలిపి వారు డాక్యుమెంటరీ తీసినటువంటి మన దువ్వూరి గారికి ఇచ్చినటువంటి గొప్ప ప్రశంసిస్తూ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి యొక్క అద్భుతమైన ప్రేమతత్వాన్ని కొనియాడుతూ ఒకరు జీవిస్తుంటే ఒకరు దాన్ని చిత్రీకరిస్తే ఆ రెండింటినీ కలిపి వారు గుర్తించి ఇటువంటి గొప్ప సర్టిఫికేట్ని వారు ఇవ్వడం అంటే అది ఎంత గొప్ప విశిష్టత కలిగినటువంటి విషయం. ఛాంపియన్స్ ఆఫ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫస్ట్ డాక్యుమెంటరీ ఇన్ ద వరల్డ్ రిలీజ్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ఒక నిజమైనటువంటి ప్రేమను సూర్యప్రభ గారికే వారి జీవితం అంకితం చేస్తూ నేటికి నడుపుతున్నటువంటి వారి జీవిత గమనానికి ఇది ఒక గొప్ప అవార్డుగా ఆ అవార్డుని మీ అందరి ముందు చూపించి మీ ఆశీర్వచనాలు తీసుకోవాలనేటువంటి దువ్వూరి గారి తాపత్రయంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ రికార్డుకు వారికి వచ్చినటువంటి బహుమతి చూడండి అందరూ. ఎంత అద్భుతమైన బహుమతి అది. ఒక నిత్య కృషివలుడు నిత్యం తనకున్నటువంటి చిన్న కంప్యూటర్తో ఒక చిత్రం తీసినట్టుగా ఎంతో పెద్ద సినిమా దృశ్యీకరణ చేసినంతగా గొప్పగా తీసి ఘనకీర్తిని పొంది వారు రికార్డుకి మంచి అవార్డును పొందినటువంటి ఈ శుభ సందర్భం ఎంతో అమూల్యమైంది. ప్రజలందరూ కూడా దయచేసి మీరు ఇద్దరిద్దరు చొప్పున వస్తే కొంచెం ఫోటో తీసుకోవడానికి బాగుంటుంది. ఇద్దరిద్దరు రావాల్సింది, అందరూ ఉన్న వాళ్ళందరూ ఇద్దరిద్దరు చొప్పున వేదిక మీదకి రావాల్సింది కోరుతారు. ధర్మారావు గారు రండి, మేడం మీరు కూడా రండి. ఇద్దరిద్దరు చొప్పున వస్తే అందరూ కూడా అందులో
ఈ సంతోష సమయాన్ని మీ అందరితోటి పంచుకోవాలనేదే కృష్ణ గారి ఉద్దేశం. అందుకే ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఉన్నవాళ్ళు ఇద్దరిద్దరు చొప్పున రండి, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తెలుసు నాకు మిత్రమా, తెలుసు నాకు మిత్రమా, కృష్ణా దూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా. తెలుసు నాకు మిత్రమా, కృష్ణా దూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా. తెలుసు నాకు మిత్రమా, కృష్ణా దూరిగా తెలుగు టాకీస్ అని జీకే తెలుగు టాకీస్ ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారో, వీక్షకులు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా, కేవలం మన ఇక్కడ హైదరాబాద్లో పెట్టామని ఇక్కడ వాళ్ళు కాదు, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది జీకే తెలుగు ప్రేక్షకులు ఉన్నారో వారందరికీ కూడా వారు పొందినటువంటి అమూల్యమైన బహుమతిని వారికే అంకితం చేస్తున్నానని చెప్తున్నారు. నిజంగా వారి కళా హృదయానికి, ప్రజల పట్ల, వాళ్ళ ప్రేక్షకుల పట్ల వారికి ఉన్నటువంటి ఆదరణకు ఎంతో ఆనందిస్తూ ఇటువంటి బహుమతిని పొందడం ఎంతో ఆనందం కలిగిస్తుంది. చూసేటువంటి ప్రజలందరికీ కూడా ఇట్లాంటి నిత్యం సాహిత్య సేవలోనే తన జీవితాన్ని అంకితం చేస్తూ తన ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉన్న సమయాన్నంతా కూడా సాహిత్యానికే వెచ్చిస్తూ ఎన్నో డాక్యుమెంటరీలు, ఎన్నో వేల డాక్యుమెంటరీలు, అందులో పరిచయాలు ఉన్నాయి, తర్వాత రూపకాలు ఉన్నాయి, తర్వాత ప్రతినిత్యం సంస్కృతి సంప్రదాయాలను కొనియాడుతూ తీసినటువంటి అనేక రూపకాలు చాలా ఎన్ని ఉన్నాయంటే అది కాకుండా మన పాత సినిమాల్లో పాటల్ని, ఆ పాటలు కూడా జనరంజకంగా మనం జీకే టాకీస్ ఓపెన్ చేస్తే తెరిస్తే మనకు అన్ని రకాలైనటువంటి మనకు ఏది కావాలో అది చూసుకోవచ్చు. అన్ని రకాలుగా వారు ఒక్కరే తన ఖగేశ్వరి తన అమ్మాయితో పాటలు పాడి డైలాగ్స్, తర్వాత స్క్రీన్ ప్లే మొత్తం 24 గంటలు, అందులో ఒక 2-3 గంటలే బయట వెచ్చిస్తారేమో, మిగిలిన అన్ని గంటలు కూడా ఎక్కడ ఏ ఊరు ప్రయాణంలో వెళ్ళినా తన కంప్యూటర్లో చిత్రీకరిస్తూ ప్రతి దృశ్యాన్ని అమూల్యంగా, ప్రతి చిన్న విషయాన్ని కూడా తనకు అనుగుణంగా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేదే తీసుకుంటూ వారికి మన సంస్కృతి సంప్రదాయాలు, మర్చిపోతున్నటువంటి మన సంస్కృతిని సంప్రదాయాల్ని వెలికి తీస్తూ అందరికీ తెలియజేస్తూ ఈనాడు ఎలా ఉండాలి సమాజం అనేది తెలియచేస్తూ రకరకాల ప్రోగ్రాములు తయారు చేసేటువంటి వారికి నిజంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి వారి వలనే మన సాహిత్యం అనేది ఇంకా మన తెలుగు భాష అనేది నిలబడుతుంది. ఈ తెలుగు భాషని పరిరక్షించుకునే వారిలో వీరు ప్రముఖులు. కాకపోతే గొప్పలు చెప్పుకునేటువంటి కండుతి వారికి లేదు. తన గురించి తను ఎప్పుడూ చెప్పుకోరు. అయినా కానీ ఇంత విశిష్టంగా గుర్తించి వీరికి బహుమానాన్ని అందజేసినటువంటి వరల్డ్ రికార్డ్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి అమూల్యమైనటువంటి సంపదను జీకే టాకీస్ మనకు అందించినందుకు వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సభాముఖంగా. ఇంకా ఎవరైనా ఉంటే వారు కూడా వచ్చి వారితో ఈ సంతోషాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాట్లాడండి. జీకే తెలుగు టాకీస్ త్యాగరాయ గాన సభ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి మీరందరూ హాజరు కావడం చాలా సంతోషం తగ్గ విషయంగా భావిస్తున్నాను. ముందు నన్ను పరిచయం చేసుకుంటాను. నా పేరు జయసూర్య అంటారు. ఎన్నో రచయితని, పత్రికా విలేకరిని, అన్ని రకాలుగా కూడా సాహిత్యంలో కొంత కృషి చేస్తున్నాను. భోగరాజు వారి పేరు బ్యానర్ మీద చూసిన తర్వాత నాకు ఈ మేధావంతుల సమావేశానికి హాజరు కావాలని అనిపించింది. అందువల్ల వచ్చాను. ఈ సందర్భంలో హృదయ నైవేద్యం అనేటువంటి చక్కటి శీర్షికన హృదయాన్ని అర్పించుకునేటువంటి ప్రక్రియగా ఒక సంస్కృతికి, తెలుగు భాషా సంస్కృతికి నిలయమైనటువంటి చక్కటి పుస్తకాన్ని వెలువరించడం అనేది చాలా గొప్ప విషయం కింద నేను
భావిస్తున్నాను. ఈ సందర్భంలో కొవ్వలివారు, శ్రీపాదవారు వంటి, తర్వాత దువ్వూరి వారు, భోగరాజు వారు, వీరంతా కూడా తెలుగు సాహిత్యానికి, తెలుగు సంస్కృతికి ఎన్నో విశేషమైన సేవలు అందించినటువంటి కుటుంబాలవి. వీరంతా కూడా సామాన్యులు కాదు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు గురించి నేటికి కూడా కాంగ్రెస్ చరిత్రకారునిగా ఆయన మహాద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించి ఎన్నో విశేషమైనటువంటి గ్రంథాలు రాసినటువంటి మహానేత భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. వారి కుటుంబానికి చెందినటువంటి భోగరాజు సత్యనారాయణ గారు, భోగరాజు సత్యనారాయణ, సూర్యప్రభల యొక్క విశిష్టమైనటువంటి సేవా కార్యక్రమాల గురించి ఇప్పుడే మనకి తెలియజేశారు. కృష్ణా దువ్వూరి వారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటే వారి యొక్క సముచితమైనటువంటి, ప్రపంచంలోనే విశిష్టమైనటువంటి కృషి సంబంధించినటువంటి మొదటి డాక్యుమెంటరీ వారు చిత్రీకరించారు. ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత వారిని మనం ఈ విధంగా ఈ వేదిక మీద సత్కరించుకోవడం, సన్మానించుకోవడం చాలా గొప్ప విషయం కింద నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాష సంస్కృతి మూలపడిపోతున్న ఈ రోజుల్లో మనం తెలుగు వైవాహిక వ్యవస్థను గురించి ఆలోచించుకోవడం, వైవాహిక వ్యవస్థ, దాంపత్య ధర్మాల గురించి మనం గుర్తు చేసుకోవడం చాలా మహోన్నతమైన విషయం కింద నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే ఈ హృదయ నైవేద్యంలో జీకే తెలుగు టాకీస్ అది కేవలం ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమైంది కాదు, భారతదేశానికి పరిమితమైంది కాదు, ప్రపంచమంతా కూడా మన యొక్క వైవాహిక వ్యవస్థ యొక్క దాంపత్య ధర్మాల్ని ప్రతిష్ఠించేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఆ యొక్క జీకే తెలుగు సంస్థ తెలుగు టాకీస్ మనకి ప్రపంచానికి తెలియజెబుతోంది. ఇది చాలా సామాన్యమైన విషయం కాదు, మహత్తరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో ఇక్కడ హృదయ నైవేద్యం అనేటువంటి ఈ గ్రంథాన్ని చిన్న పుస్తకమైనా కూడా ఇందులో చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని మనకి సమర్పించినటువంటి మహనీయులకి కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు మనం సమర్పించుకుందాం. తర్వాత కూచి సాయి శంకర్ గారు ప్రసిద్ధమైనటువంటి కళాకారులు. అదేవిధంగా మన జనార్దనమూర్తి గారు కూడా విశిష్టమైనటువంటి సేవా కార్యక్రమాలు త్యాగరాజ గాన సభ ద్వారా అందిస్తున్నారు. ఈ కృష్ణా దువ్వూరి గారు గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎంతో ఆయన గురించి మనం అధ్యయనం చేయవలసిన విషయాలు ఉన్నాయి. ఆయన దంపతుల మీద చిత్రీకరించిన మొదటి డాక్యుమెంటరీ డైరెక్టర్ అంటే సామాన్య విషయం కాదు. ఎందుకంటే భారతీయ జీవన వ్యవస్థకి అత్యంత ప్రధానమైనది, ప్రపంచానికి చాటి చెప్పేది మన వైవాహిక వ్యవస్థ. ఆ వైవాహిక వ్యవస్థలో దంపతుల యొక్క ఆత్మీయత, దంపతులకి ప్రేమానురాగాలు, వారికి వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా వారి పట్ల చూపించేటువంటి ఒకరికొకరు సన్నిహితంగా ఉంటూ జీవితాలను గడపడం అనేది బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా ఇంత ఆత్మీయత, అనురాగాలు ప్రదర్శించేటువంటి వైవాహిక వ్యవస్థ ఉండదు. డైవర్సులు విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో, మానవ సంబంధాలు విపరీతంగా క్షీణిస్తున్న ఈ రోజుల్లో దువ్వూరి కృష్ణ గారు ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం ఈ డాక్యుమెంటరీ ద్వారా చాలా విశిష్టమైందని చెప్పి నేను భావిస్తున్నాను. వారికి హృదయపూర్వకమైనటువంటి వారి దంపతులిద్దరికీ కూడా, కృష్ణా దువ్వూరి గారికి, తర్వాత డాక్టర్ రాధాకుసుమ గారికి జీకే తెలుగు టాకీస్ ప్రత్యేక ప్రతినిధిగా వారు వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంలో మనం వారి యొక్క అమూల్యమైనటువంటి సేవా కార్యక్రమాలకి అభినందిస్తూ, హృదయపూర్వకంగా అభినందిస్తూ, హృదయ నైవేద్య కార్యక్రమాన్ని, హృదయ నైవేద్యాన్ని సకల కళానిధి కర్తవ్యంగా పుస్తకాల పునరంకిత సభని నిర్వర్తించుకోవడం, ఇప్పిలి నరసింహం గారు వేద పఠనంతో వారిని ఆశీర్వదించడం, ఇవన్నీ కూడా చాలా మహత్తరమైనటువంటి విషయాలకి నేను భావిస్తున్నాను. అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. డాక్టర్ భోగరాజు వారి పేరు వినడంతో నాకు పట్టాభి సీతారామయ్య గారు గుర్తుకొచ్చారు. వారి యొక్క, నేను రచయితని కాబట్టి, కవిని కాబట్టి, వారి యొక్క కాంగ్రెస్ సభకు వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, గుండుగొల్ల గ్రామం కూడా మాకు సమీప గ్రామం అవ్వడం బట్టి ఆ యొక్క స్మృతులు నన్ను కొంచెం గుర్తు చేశాయి. అందువల్ల నేను వేదిక మీదకి వచ్చి ఈ రకంగా మాట్లాడడం సంభవించింది. అందువల్ల నాకు హృదయపూర్వకంగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దువ్వూరి కృష్ణ గారికి, రాధాకుసుమ గారికి, తదితర పెద్దలు చాలామంది ఉన్నారు, వారి కుటుంబ సభ్యులకు ఇది ఒక కుటుంబ సహితమైనటువంటి సన్మాన సత్కారం కింద, ఆత్మీయ బాంధవ్యం ఉన్నటువంటి సత్కారం కింద నేను భావిస్తున్నాను. ఈ సత్కారానికి హాజరైన ప్రతి వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి మహనీయులకి అందరికీ
నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభ ఇంత దిగ్విజయంగా పూర్తయినందుకు నేను సంతోషిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ రకంగా భోగరాజు సత్యనారాయణ గారికి మనం ఎంత చేసినా కూడా తగదు. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ఆయన చేసిన విశేష కార్యక్రమాలని, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల గురించి అన్నింటిని గురించి కూడా మనం తలుచుకుందాం, స్మరించుకుందాం. వారు ఇక్కడ ఉండడం, వారికి సన్మాన సత్కారం నిర్వహించడం మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. చక్కటి ప్రసంగాన్ని ఇచ్చారు. స్ఫూర్తివంతమైనటువంటి మన సార్ ఇప్పిలి నరసింహ గారు 2 మాటలు దువ్వూరి గారి గురించి మాట్లాడుతూ అన్నారు. మాట్లాడవలసి రావాలి. ఇప్పటికే సమయం ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఒక 2 విషయాలు తెలియజేస్తున్నాను. భారతీయ వివాహ తనక సాంప్రదాయం చాలా గొప్పది. మన వేదాల్లోనే తెలియజేసింది అది. భార్యాభర్తలు అంటే వివాహం కాకుండా ఎవరికైనా సరే జీవితం పరిపక్వత కాదు. ఎందుకంటే రేపటి తరానికి వాళ్ళు నాంది పలుకుతారు కాబట్టి వివాహ వ్యవస్థ చాలా గొప్పది. అందుకే భారతీయ సంస్కృతిలో కూడా వివాహం విషయంలో ఆ వివాహం చేసేటప్పుడు అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఈ ప్రపంచంలో మనం అవన్నీ మరిచిపోయి లేనిపోయిన ఆర్భాటాల మధ్యన ఆ మంత్రాలు చదివే అవకాశం కూడా బ్రాహ్మణులకు ఇవ్వకుండా అటువంటి బ్రాహ్మణులు కూడా కరువై ఈ వ్యవస్థ అలా క్షీణించిపోతున్నది. అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయి ఇదామీం తవ దాస్యామి దత్తా స్నేహేన పాలితాం. ఒక తండ్రి కోరుకుంటాడు, 8 సంవత్సరాలు ఇప్పుడే అల్లారు ముద్దుగా పెంచాను నాకు పిల్లని. అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయి ఇదామీం తవ దాస్యామి దత్తా స్నేహేన పాలితాం. 8 సంవత్సరాలకే కన్య అవుతుంది. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అంటారు, మొదటి సంతానం. ఆ ఆడపిల్లని కన్నతండ్రి హృదయంలో మహావిష్ణువు లక్ష్మీదేవిని ఎలా పెట్టుకుంటాడో అలా చూసుకుంటాడు కన్న కూతుర్ని. అది అక్షర సత్యం. అటువంటి పిల్ల మెట్టింటికి వెళ్ళేటప్పుడు తన హృదయంలో పడ్డ తపన ఏ తండ్రికి కూడా నిజంగా చెప్పాలంటే అది రంపపు కోతది. కాబట్టి అది అందరికీ కూడా కొంతమందికి అర్థమవుతుంది. అటువంటి సమయంలో ఆ వ్యక్తి కరగ్రహణం చేసి ఈ మామగారికి మనస్తాపానికి గురి కాకుండా ఆ పిల్ల తాలూకా భవిష్యత్తు అంతా జీవితాంతం చూసుకుంటాననేటువంటి భరోసా ఇచ్చి ప్రేమించగలిగి ఆ వైవాహిక జీవితాన్ని సుసంపన్నం చేసి మనవలు మనవరాలతోని పుత్రులతోని సుఖమైన జీవనాన్ని ప్రసాదించి ఆయన ముందర కొంచెం వెలుగు తెచ్చినవాడు ఈ భర్త అవుతాడు. అయితే కాళుగడికి కన్యాదానం చేసేటప్పుడు కూడా మహావిష్ణు స్వరూపం అంటారు అల్లుడికి. పెద్దవాడైనా సరే మహావిష్ణు స్వరూపంగా నీ కాళుగడికి నా కన్యాదానం చేస్తున్నాను, అందే కన్యాదానం కంటే మించింది మరి లేదు. కాబట్టి ఆ కన్యాదానం చేస్తున్నాను అనేటువంటి ఒక వివాహ వ్యవస్థలో ఒక మంత్రం ఉంది. ఇక అనేక రకాల సాంప్రదాయాలతో వివాహ వ్యవస్థ గడుస్తుంది. ఏమైనా సరే భార్యాభర్తల్లో అన్యోన్యత అనేది చాలా అవసరం. అటువంటి జీవనాన్ని చాలా కాలం పాటు ఆయన తన భార్యని అంత విధంగా ప్రేమించి ఇంతవరకు కూడా ఆవిడ తలక స్మరణలోనే ఉన్న భోగరాజు సత్యనారాయణ గారు సూర్యప్రభ దంపతులకి ఆదర్శ దంపతులు వాళ్ళు. ఆనాడు రామచంద్రమూర్తినే చూసాం, మళ్ళీ ఈనాడు మళ్ళీ భోగరాజు సత్యనారాయణ గారి తాలూకా దంపతులనే మనం స్మరించుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే అంతటి ఇప్పటికి కూడా ఆ సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయన హృదయంలో పట్ల ఆవేదన అనేది మనం తెలుసుకుంటున్నాం. కళ్ళల్లో వచ్చిన ఆ భాష్పాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఇంత మహత్తర కార్యక్రమానికి ఆయనకి ఈ విధంగా సత్కరించడం దువ్వూరు కృష్ణ గారు చేసినటువంటి మహో ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం జీకే తెలుగు టాక్స్లో. ఆవిడ గురించి ఇన్ని ఎపిసోడ్లు చేసి ఈ వేదికను తీసుకొచ్చి ఆయనకి గౌరవించినటువంటి కృష్ణ గారికి మనపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చారండి. ధన్యవాదాలు సార్. వేదిక ముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన కృష్ణ దువ్వూరి గారు ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాను. సభాయ నమః. సభకి విచ్చేసిన పెద్దలు, పూజ్యులు, నేటి పుస్తక పునరంకిత సభ ప్రత్యేకించి సకల కళానిధి కర్తవ్యం అనే 2 పుస్తకాలు 8 పదుల వయస్సులో ఎంతో అద్భుతంగా రచించి అంటే అక్షర రూపంలో రాసినప్పుడు దాన్ని రచన అంటాము. అయితే వారి యొక్క జీవన శైలిని అక్షర రూపంలో ఎంతో అద్భుతంగా రచించి
సనాతన ధర్మంలోని విలువల్ని, మన భారతీయ వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని, ఆదర్శ దాంపత్యం అనే ప్రత్యేకమైన మన యొక్క సాంప్రదాయ పద్ధతులు నేటి కాలంలో 10 మందికి తెలియచేయాలనే సద్బుద్ధితో ఆయన తలపెట్టిన ఒక మహాయజ్ఞం ఈ హృదయ నైవేద్యం. వారిని కొన్ని సంవత్సరాలుగా నేను పరిశీలిస్తూ వచ్చాను. వారి యొక్క ప్రేమానురాగాలు భారతీయ వివాహ వ్యవస్థని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఆయన యొక్క అకుంఠిత దీక్ష నిజంగా నన్ను కదిలించాయి. ఒకానొక రోజు, అయ్యా, మీ దంపతుల జీవిత చరిత్రని నేను ఒక దృశ్య రూపకంగా చేస్తాను అంటే, అది నువ్వే చేయగలవు అన్నయ్య అని లక్ష్మీ మురళి ఎంతో ప్రోత్సహించడం, తెలుసు నాకు మిత్రమా, తెలుసు నాకు మిత్రమా, కృష్ణాదూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా. తెలుసు నాకు మిత్రమా, కృష్ణాదూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా. తెలుసు నాకు మిత్రమా, కృష్ణాదూరిగా తెలుగు టాకీసని కళా వేదిక పెట్టి, తెలుగు టాకీసని కళా వేదిక పెట్టి ఎందరూ కళా అద్భుతమైన పుణ్యమూర్తిని చూశారు. తెలుసు నాకు మిత్రమా, వారి ప్రేమ, నాకు మిత్రమా, కృష్ణ వారి అభిమానం నా గుండెల్ని కదిలించాయి. నేనేమి సినిమా యాక్టర్ కాదు, సినిమాకి సంబంధించిన వాడిని కాదు. భగవంతుడు నాకు పెద్దలని పూజించాలి, పెద్దలని ఎల్లప్పుడూ ప్రేమతో చూడాలి. సత్సంగం అంటే మన వయసులో ఉన్నవారితో మాత్రమే కాదు, మన వయసు పైబడి ఉన్న వాళ్ళతో చేసినప్పుడే అది దానికి సరైన ఫలితం అందుతుందని నేను 5 సంవత్సరాల వయసు నుంచి నమ్మిన వ్యక్తిని. నాకు ఎప్పుడు చెప్తుంటాను, నాకు సంఖ్య కన్నా సఖ్యత ముఖ్యం, ఆశ కన్నా ఆశయం ప్రధానం. ఇక్కడ ఉన్నది 10 మందే కావచ్చు, కానీ ఒక కట్టుపల్లి ప్రసాద్ గారు, ఒక అఖిల దొడ్డపనేని గారు, ఒక లలితా వర్మ గారు, సోదరి లక్ష్మీ మురళి, బుక్కపట్నం రమాదేవి గారు, అలాగే జయసూర్య గారు అనుకోకుండా విచ్చేశారు. ఆటవెలది అద్భుతమైన పద్యాలు రాసే రామారావు గారు, మరి అలాగే ఎంతో విద్వత్తు ఉన్న శ్రీ నరసింహం గారు. ఈ 10 మంది దశావతారాలతో సమానం. నాకు హాలు నిండిందా లేదా అన్నది నాకు అప్రస్తుతం, నా గుండె నిండిందా లేదా అన్నది నాకు ప్రధానం. ఇంత మహానగరంలో మీరందరూ నా మీద ప్రేమతో ఈరోజు ఇక్కడికి వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నిన్న రాత్రి వరకు నా ఉద్యోగ బాధ్యతలో తల నిండా మునిగిపోయి ఉన్నాను. నేను ఈరోజు తెల్లవారి 2 గంటలకి ఇంటికి చేరుకున్నాను. కానీ ముందుగానే మీ అందరికీ కావలసిన సదుపాయాలు, సమావేశానికి కావలసిన అన్నీ ముందుగానే నేను సిద్ధం చేసి నా శ్రీమతి లక్ష్మితో ఏమీ కంగారు లేదని చెప్పి ఈరోజు ఉదయం వచ్చాను. నేను ఎన్నో చెప్పాలని ఉంది, ఎంతో మాట్లాడాలని ఉంది, కానీ ఎందుకో ఈ సమయంలో ఉద్వేగంలో నేనేమీ చెప్పలేకపోతున్నాను. నేను చెప్పేది ఒకే ఒక చిన్న విషయం ఏమిటంటే, భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో గొప్పది, ఆదర్శనీయం, ఆచరణీయం అని మనం కాదు, విదేశీయులు సైతం గొంతెత్తి అరుస్తున్నారు. వారు మన ఆచార వ్యవహారాలని పాటిస్తున్నారు. కాబట్టి దయచేసి
నేటి యువతకి ఈ సందర్భంగా కోరుకునేది ఒక్కటే, సినిమాలలో జరిగే వేడుకలు, సినిమాలలో జరిగే పెద్దవారిని గౌరవించే సన్నివేశాలు, సంభాషణలోకి చప్పట్లు కొట్టడం మాని మీరే అటువంటి సంభాషణలకి, అటువంటి చిత్రాలకి మారుపేరుగా మీ జీవితాలని నిజ జీవితంలో సార్థకతం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి ఇంత గొప్ప అద్భుతమైన హృదయ నైవేద్యం అనే ఆ రచనకి, ఆ రచన ద్వారా నేను చేసిన చిత్రీకరణకి ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చిన ఈ అవార్డుని సభాముఖంగా నా ప్రేక్షక హృదయాలకే అంకితం చేస్తున్నాను. ముఖ పుస్తకం అని నీ ఫేస్బుక్ ఫ్రెండ్ కదా అని కొంతమంది అంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే నేను 15 సంవత్సరాల క్రితమే ఫేస్బుక్లో ఉన్న 2018 దాకా నేను అందులోకి ఎంటర్ అవ్వలేదు. 2018లోనే మొట్టమొదటిసారి నా 50 సంవత్సరాల వయసులో నాలో రచనా తరంగం అక్షర రూపంలో వచ్చి అప్పుడు నేను అక్కడికి రావడం మొదలుపెట్టాను. మనం ఎక్కడికి వెళ్ళినా మన ఇల్లు కావచ్చు, మన నివాసం, ఒక అద్దెల్లు తీసుకుంటాం, ఇరుగు పొరుగు ఎవరున్నారని చూసుకుంటాం. మనం వేరే ఊరు వెళ్తాం, మనం నివసించే ప్రదేశంలో అక్కడ పాలు ఎక్కడ దొరుకుతాయి, చిన్నపిల్లలు ఉంటే, లేదా పళ్ళు ఎక్కడ దొరుకుతాయి అంటే ఈరోజు అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అనుకోండి ఫోన్ చేస్తే. కానీ ఇంతకుముందు మనం చేసే పనుల గురించి చెప్తున్నాను నేను. ఒకసారి మనం అన్నీ తెలుసుకుంటాం, మన ఆను పాను తెలుసుకుంటాం. ఆ విధంగా నేను అక్కడికి వచ్చాక ఎవరిని స్నేహం చేసుకోవాలి, ఎవరితోటి మాట్లాడాలి, అసలు ఇక్కడ ఏం చెయ్యాలి అనే ప్రశ్న తలెత్తినప్పుడు శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారు, అలాగే జానకి రామారావు గారు 2 కళ్ళుగా నాకు కనిపించారు. వారిద్దరితోటి నేను వాళ్ళిద్దరూ ప్రచురించే వారి యొక్క పోస్టుల ద్వారా నేను ఒక్కొక్కరిని తెలుసుకుంటూ అలా ముందరికి వెళ్తూ వచ్చాను. అలాగే ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు. నేను మొట్టమొదటిసారి అద్దంలో నేను అనే ఒక కథ రాసినప్పుడు కట్టుపల్లి ప్రసాద్ గారికి దుబాయ్ నుంచి ఫోన్ చేశాను. అయ్యా నాకు ఈ కథ రాయాలని అలాగే తప్పకుండా పంపించమ్మా అన్నారు. చాలా సపోర్ట్ చేశారు. నేను వారికి కథ పంపించాను. అయితే నాకు అప్పుడు ఈ తెలుగులో ఇంకా రాయడం అది పూర్తిగా రాదు, కొన్ని అక్షర దోషాలు అవి ఉండిపోయాయి. మరి పోటీ అన్నాక కొన్ని తప్పదు కదా నిబంధనలు. వారు బాబు నువ్వు అక్షర దోషాలతోటి నువ్వు రాసావు, లేకపోతే నీకు బహుమతి వచ్చేది అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది ఆ క్షణం. నన్ను ఒక రచయితగా మారేలా చేసిన వ్యక్తి కట్టుపల్లి ప్రసాద్ గారు. వారి నిరంతర ప్రోత్సాహం, మరి అలాగే ఆ తర్వాత భారతీ వెలగపూడి గారు, అలా అందరూ, యామిని సరస్వతి గారు, చిట్టె మాధవి గారు, సరళ మోహన్ గారు, ప్రకృతి ప్రేమికులు శిల్పా గారు, అలాగే శోభా మొక్కపాటి, అద్భుతమైన చిత్రకారిణి శ్రీమతి మన్నెన్ సారథి గారు, అలాగే మరి కూచి సాయిశంకరు, పొన్నాడ మూర్తి గారు, మా సోదరి లక్ష్మీమురళి, వారి యొక్క కుమార్తె చంద్రలేఖ, ఈ 2వ సభకు కూడా ద్వితీయ విఘ్నం లేకుండా వచ్చి మా అందరికీ చక్కటి నాట్యాన్ని కొద్ది నిమిషాల్లో ప్రదర్శింపబోతోంది. అయితే నేను ఇంకా ఎక్కువసేపు ప్రకటించదలుచుకోలేదు. ఎన్నో భావాలు ఎన్నెన్నో ఉన్నాయి. మనకి ఆన్లైన్ ఎప్పుడూ ఉండనే ఉంది. మొదటిసారిగా 2 సార్లు, మొన్న ఒక సభ, ఇప్పుడు 2వది ఇలాగా ఒక చోట కలవాలి సరదాగా అని చెప్పి, అదీగాక ఆ పుణ్యమూర్తికి ఈ విధంగా సత్కారం 10 మందిలో జరగాలనే నా కోరిక వలన ఈ 2వ సభ జరిగింది తప్ప సాధారణంగా నేను ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. నా కార్యక్రమాలన్నీ కూడా ఆన్లైన్లోనే నా ఇంట్లోంచే నేను పంపిస్తాను. అందరి ఇండ్లి లోగళ్ళలోకి ప్రశాంతంగా వెళ్తాయి, వాళ్ళు వీలు ఉన్నప్పుడు చూసుకుంటారు. ఈ హృదయ నైవేద్యానికి ఎంతో సహాయం చేసిన చిత్రకారులుగా కట్టుపల్లి ప్రసాద్ గారు, ఎంతో అద్భుతమైన చిత్రాలు ఆయన గీశారు. ఆయన చిత్రాలని ఈ యొక్క ఎపిసోడ్లో నేను గుప్పించి వాటిని చిత్రీకరించాను. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ ఎపిసోడ్స్లో వారి యొక్క అద్భుతమైన చిత్రకళ చూడొచ్చు. ఆ ఏటిగట్టుని బస్సు కానీ ఆయన వేసిన చిత్రాలు భలే తమాషగా వేశారు, చాలా బాగా వేశారు.
అవన్నీ చూసి ఆనందిస్తారు. అలాగే ఆటవల్ది రామారావు గారు ఎంత అద్భుతమైన పద్యాలు ఇచ్చి ఉత్సాహపరిచారో 12 భాగాల్లో. మరి అలాగే లలితా వర్మ గారు, నేను పెట్టిన ప్రతి పోస్టు ఒకసారి ఆవిడ పేజీ చూసి ఆశ్చర్యపోయాను. ఏ మాత్రం కల్మషం లేకుండా, ఏ మాత్రం సంశయం లేకుండా నేను ఆవిడకి ట్యాగ్ చేస్తే చాలు ప్రతిదీ అరే అయ్యో పాపం ఆవిడ ప్రకటించే భావాలు కూడా ఎక్కడో దొల్లిపోతాయనే లేదని అంత అద్భుతమైన సోదరి లలితా వర్మ గారు. నిజంగా ఇలా నాకు 100 మంది కౌరవులు దొరకలేదని బాధ లేదు, పాండవులు 5గురు నా చెంత ఉన్నారని నాకు సంతోషం. మరి అలాగే అక్కయ్య గారు అఖిల దొడ్డపనేని గారు, ఆవిడ మనస్సు తాళం అనే కథతోటి నా గుండె తాళాన్ని తీసి అక్కయ్యగా ఇక్కడ స్థిరంగా ఉండి ఆ క్షణం నుంచి నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. మరి అలాగే అందరూ అద్భుతమైన సహాయ సహకారాలు అందించిన హృదయ నైవేద్యం వారికి జ్ఞాపికగా ఈ సందర్భంగా శ్రీ భోగరాజ్ సత్యనారాయణ గారి చేతుల మీదుగా అందుకోమని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరిని పిలుస్తాను. కట్టుపల్లి ప్రసాద్ గారిని ఇప్పుడు మన దువ్వూరి గారు, భోగరాజు సత్యనారాయణ, సూర్యప్రభ గారు సత్కరిస్తారు. డికే రామారావు గారు రావాల్సిందిగా కోరుతున్నామండి వేదిక మీదకి. డికే రామారావు గారు పద్యాలతో మనల్ని నిత్యం అలరించేటువంటి రామారావు గారిని ఎంత చెప్పినా తక్కువే. ఆటవేలది అది చిన్న పద్యం అండి. నేను సిండికేట్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్గా రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఏమిటి వ్యాసంగం అంటే తెలుగు భాష మీద అభిమానం పెంచుకోవాలి అనేది. ఎందుకంటే మా నాన్నగారు మహాకవి శ్రీ దేశినేని వంశోధి రాకా సుధాకర శ్రీకర శ్రీకరుండు రామానుజయ వెంక మామాన్య దాంపత్య సుక్తి ముక్తాఫల శోభితుండు సకలాగ నిర్ధూమ సాధనాయుతమైన వెంకటరామనామాంకితుండు సహజ గంభీర వాచా ప్రౌఢినొప్పారు కవితా వితాన సంఘటిత యేసుడు సకల వేదాంతసార సుస్వాదనాత్త మానసేందిందిరా అనేక మాధురికుడు సర్వం సహా చక్రధరు పరాక్రమక్రమ సాక్షాత్కృతిక్రముండు. అటువంటి వారు మా నాన్నగారు కీర్తిశేషులు దేశినేని వెంకటరామయ్య గారు. అయితే ఈ మహానుభావుడు కొన్ని వేల పద్యాలు ఆసువుగా ఒక చిన్న కుగ్రామంలో ఎటువంటి అక్షర జ్ఞానం తనకి మన మాటలో చెప్పాలంటే కేవలం సరస్వతి వరప్రసాదంతో ఆసుగా చెప్పేవారు. కొన్ని వేల పద్యాలు రాశారు, కొన్ని 29 గ్రంథాలు రాశారు. దాంట్లో ఒక 16 గ్రంథాలు మాత్రమే నేను ముద్రించగలిగాను, ఇంకా అముద్రితాలు చాలా ఉన్నాయి. అయితే వెంకటరామయ్య గారి తర్వాత ఎవరూ లేరా అని ఎవరు అనకుండా నేనేదో చిన్న సాహసం చేసేవాడిని. ఒక 21,000 పద్యాలు ముఖపుస్తకంలో మాత్రమే వ్రాయగలిగాను. అంతకుముందు నంబర్ ఇవ్వకుండా చాలా రాశానండి, ఏదో కాలక్షేపం. అయితే కృష్ణదివ్వూరి గారి మీద విపరీతమైన ప్రేమ ఏంటంటే కృష్ణ అనే శబ్దం ఉండటమే నాకు ముఖ్యమైనటువంటి కారణం. ఎక్కడ పెట్టినా కృష్ణ పరమాత్ముడు తప్ప ఈ ప్రపంచాన్ని సేవ్ చే ఆయనే విశ్వగురువు.
అటువంటి కృష్ణ పరమాత్ముడి పేరు పెట్టుకున్నటువంటి కృష్ణదువ్వూరి గారి మీద చిన్న పద్యం రాయాలన్నా కానీ అన్నిటికంటే నాకు నచ్చింది ఆ లచ్చి లచ్చక్క ముచ్చట్లు ఎంత చక్కగా ఉంటాయో. అక్కడి నుంచి మా స్నేహం ప్రారంభమైంది. నాకు తోచిన చిన్న పద్యంలో అయితే వీరిని మొదటి పాదంలో కానీ మూడో పాదంలో మాత్రమే ఉంచగలను, ఎందుకంటే అతి చిన్న పద్యం. ఆ చిన్న పద్యంలో కూడా 2-4 పాదాలు చాలా కష్టం, ఎందుకంటే అన్నీ 2 పాటలే రాయాలి. వీరు కృష్ణ లేకపోతే దువ్వూరి, దాన్ని దువ్వూరిని కట్ చేయడానికి వీలు లేదు, కృష్ణని ప్రసాద్ కట్ చేయొచ్చు. అందుకని వీరి మీద ఉన్నటువంటి అభిమానంతో నేను పద్యాలు రాసినా కానీ చాలా వీరి సేవ అనన్యం, అసామాన్యం. దీనికి సంకేతం లేదు, సామాన్యం లేదు, సామీప్యం లేదండి. అంత బాగా చేస్తున్నారు. మా అభినందనలు సార్ మీకు. ధన్యవాదాలు సార్. తెలుసు నాకు మిత్రమా, తెలుసు నాకు మిత్రమా, కృష్ణాదూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా. తెలుసు నాకు మిత్రమా, కృష్ణాదూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా. తెలుసు నాకు మిత్రమా, కృష్ణాదూరిగా తెలుగు టాకీసని కళావేదిక పెట్టి, తెలుగు టాకీసని కళావేదిక పెట్టి ఎందరూ కళా తృష్ణ తీర్చిన మహనీయునిగా. తెలుసు నాకు మిత్రమా, తెలుసు నాకు మిత్రమా, కృష్ణాదూరిగా హృదయ నైవేద్యమనే ధారావాహికలోన, హృదయ నైవేద్యమనే ధారావాహికలోన భోగరాజు సూర్యప్రభా దంపతుల ఆదర్శం. శశికళ గారు రావాలండి. శశికళ గారు వేదిక మీదకి రావాల్సింది. సూర్యప్రభ గారి చెల్లెలు శశికళ గారు. వారు 5 మంది అక్క చెల్లెళ్ళు. సూర్యప్రభ గారికి ఎంతో అన్యోన్యంగా వారి పుస్తకంలో ఉన్నటువంటి ఫోటోలు చూసి గుర్తుపట్టాను. ఇప్పటికి కూడా ఎంత చక్కగా కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శశికళ గారికి ఇప్పుడు సన్మానం చేస్తున్నారు దువ్వూరి దంపతులు ఇరువురు. లక్ష్మి గారు జ్ఞాపికను అందజేస్తున్నారు. భోగరాజు సత్యనారాయణ గారి మోములో ఆనందం చూస్తే చాలా సంతోషం వేస్తుంది. ఎంత ఆత్మీయత భావం చూడండి. ఈ రోజుల్లో అసలు ఎక్కడ కనబడదు. ఎవరి ఇంట్లలో కూర్చొని ఎవరి ఇంట్లో వాళ్ళు ఆ టీవీలకు అతుక్కుపోయి చూడడం తప్పిస్తే ఒకరితో ఒకరు ఇంత ఆనందంగా వచ్చి పంచుకోవడం అనేది చాలా అరుదు. ఖగేశ్వరి మన అమ్మాయి దూరి గారి పాప శ్రీమతి ఖగేశ్వరి చక్కటి పాటలు పాడి మనకు నిత్యం వినిపిస్తూనే ఉంటుంది తన జీకే టాకీస్లో. ఆ అమ్మాయికి జ్ఞాపికని వాళ్ళ అమ్మగారికి భోగరాజు గారు వాళ్ళ అమ్మగారికి అందజేస్తారు. ఖగేశ్వరికి జ్ఞాపిక అండి. మా అమ్మాయి ఖగేశ్వరి ఈ హృదయ నైవేద్యం ధారావాహిక ప్లేబ్యాక్ సింగర్గా చాలా అద్భుతమైన గానం అందించింది. అయితే ఆ అద్భుతమైన పాటకి రచయిత ప్రణయకవి శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారు. మరి వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక
కృతజ్ఞతలు నమస్సులు తెలియజేసుకుంటున్నాం. బాలకృష్ణారెడ్డి గారి కవితలు కానీ పాటలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. రత్నశ్రీ వడ్డం గారిది అఖిలాండేశ్వరి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను తీసుకోవడానికి. శ్రీమతి రత్నశ్రీ వట్టెం గారు, వారికి కూడా చిన్న కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. వారు ఈ ధారావాహికలో ఎంతో అద్భుతమైన గానాన్ని అందించారు. ఎన్నో శివస్థుతులు, అష్టాదశ శక్తి పీఠాలు, ఎన్నో పాటల్ని మాకు వారు అడిగిన వెంటనే అందించారు. రత్నశ్రీ వట్టెం గారు, మీ జ్ఞాపిక మనందరం నివసించే ఒకే సమీప నివాసంలో ఉన్న అక్కయ్య గారు అఖిల దొడ్డపనేని గారి నివాసంలో భద్రంగా ఉంది. మీకు త్వరలోనే అందజేస్తాం. తెలుసు నాకు మిత్రమా, తెలుసు నాకు మిత్రమా, కృష్ణా దూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా. తెలుసు నాకు మిత్రమా, కృష్ణా దూరిగా. మనకందరికీ తెలిసిన చిట్టి మాధవి గారిది లలితా వర్మ గారు తీసుకోవాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లలితా వర్మ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. చిట్టే మాధవి గారికి ఇచ్చేటువంటి జ్ఞాపికను లలితా వర్మ గారు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి చిట్టి మాధవి గారు వారి యొక్క చక్కటి ముగ్గులతో, అలాగే వారు మాకు ఈ ధారావాహికలో కొన్ని భాగాల్లో సహకరించారు. వారికి కూడా ఈ జ్ఞాపిక అందజేస్తున్నాం. అయితే వారు ఇక్కడికి రాలేని కారణంగా శ్రీమతి లలితా వర్మ గారిని వారి తరపున అందుకోమని ప్రార్థిస్తూ, తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా. తెలుసు నాకు మిత్రమా, కృష్ణా దూరిగా. తెలుగు టాకీసని కళా వేదిక పెట్టి, తెలుగు టాకీసని కళా వేదిక పెట్టి ఎందరూ కళా తృష్ణ తీర్చిన మహనీయునిగా. తెలుసు నాకు మిత్రమా. లక్ష్మీనాథ్ గారు. శ్రీమతి లక్ష్మీనాథ్ మా సోదరిగా గత 2 సంవత్సరాలుగా జీకే తెలుగు టాకీస్ తరపున ఎన్నో కార్యక్రమాల్లో మన సాంప్రదాయాలకి, మన యొక్క సనాతన ధర్మానికి ఎంతో ఆసక్తిని కనబరుస్తూ, మరి వారి యొక్క చిన్నారి చంద్రలేఖ అద్భుతమైన నాట్యాన్ని కూడా మన జీకే తెలుగు టాకీస్లో అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ, మరి ఈ విధంగా జరిగిన 2 సభల్లో కూడా 2 సార్లు విచ్చేసి మనందరినీ ఎంతో సంతోషపెట్టారు. మరి ఆ సోదరికి కరతాళ ధ్వనులతో తెలుసు నాకు మిత్రమా, కృష్ణా దూరిగా. హృదయ నైవేద్యమనే ధారావాహికలోన, హృదయ నైవేద్యమనే ధారావాహికలోన భోగరాజు సూర్యప్రభా దంపతుల ఆదర్శం. లక్ష్మీ మురళి గారు. శ్రీమతి లక్ష్మీ మురళి, ఆమె మా అమలాపురం ఆడపడుచు. అద్భుతమైన తెలుగు పద్యాలు, తెలుగు కవితలు, తెలుగు కథలు, తెలుగు గజల్స్ ఎన్నో వ్రాస్తూ ఆమె యొక్క నిస్వార్థమైన సేవని ఈ విధంగా మా జీకే తెలుగు టాకీస్కి అందించడం. పాపం ఆమె కొత్తగా వచ్చారు భాగ్యనగరానికి. వారి కుమారులు ఇద్దరు కూడా బిజీగా ఉన్న సొంతంగా ఇక్కడికి రావడం మాకు ఎంతో ఆనందం కలిగించింది. అది వారి యొక్క శ్రీ భోగరాజు గారి మీద ఉన్న ప్రేమ కారణంగానే సోదరి లక్ష్మీమురళి ఇక్కడికి రాగలిగారంటే అతిశయోక్తి కాదు. వారికి జ్ఞాపికగా కూచి సాయి పొన్నాడ మూర్తి గారి చిత్రాలు, లక్ష్మీ రమ్య మాధవి లలిత బాల సుబ్రహ్మణ్యం,
పూచి సాయి పొన్నాడ మూర్తి గారి చిత్రాలు, లక్ష్మీ రమ్య మాధవి లలిత బాల సుబ్రహ్మణ్యం, లక్ష్మీ సువర్చల గొప్ప కళారాధన, యామిని తిన్న నూరి అందమైన బంధం, పద్మజా కుందుర్తి విరచిత యుద్ధము శాంతి అనే మరో మిథునమును పరిచయము చేసిన నీకు సాటి ఎవరు కృష్ణ, నీకు సాటి ఎవరు? తెలుసు నాకు మిత్రమా, తెలుసు నాకు మిత్రమా, కృష్ణ దూరిగా. దయచేసి ఇప్పుడు కూచిపూడి నాట్యం అద్భుతమైన ప్రదర్శన చిన్నారి చంద్రలేఖ ఇస్తుంది. తదనంతరం ముగింపు వాక్యాలు ఒక 2-3 మాట్లాడి మిమ్మల్ని అందరినీ క్షేమంగా ఇంటికి చేరేలా చేస్తాం. దయచేసి ఒక 10-15 నిమిషాలు ఓపికతో ఉండండి. ನಂಗಡ ಕೆಡದಾಗ ನಂಗಡ ಕೆಡದಾಗ ನಂಗಡ ಕೆಡದಾಗ ದಿಂದ ನತ್ತ ಕಿಣ್ಣ ಕಿಣ್ಣ ತರಿ ದಿಕ್ಕು ತೊಂಗ್ ತೊಂಗ ತಾಹಂ ಎತ್ತಂಗ್ ಕೆಡದಾಗ ಎತ್ತ ಹ ತತ್ ತತ್ ಜಂತರೆ ಕೆಡದಾಗ ನಮ್ತರೆ ಕೆಡದಾಗ ಜಂತರೆ ಕೆಡದಾಗ ನಮ್ತರೆ ಕೆಡದಾಗ ಹರ ಸುತ ಗಜ ಮುಖ ವಿಘ್ನ ವಿನಾಯಕ ಮಣಿಮಯ ಭೂಷಿತ ಗಣಪತಿ ಜಯ ಜಯ. ಹರ ಸುತ ಗಜ ಮುಖ ವಿಘ್ನ ವಿನಾಯಕ ಮಣಿಮಯ ಭೂಷಿತ ಗಣಪತಿ ಜಯ ಜಯ. ಕಿಟ್ಟನ್ನು ತರಿಕುಜೆ ಕಿಣ್ಣಂ ಕಿಟ್ಟನ್ನು ತರಿಕುಜೆ ಕಿಣ್ಣಂ ತಡಿಂಕ್ ಸುರನುತ ವಂದಿತ ಜಕ್ಕಿಟ ಕಿಟದಗ ದಾಕಿಟ ತೊಂಗ ದೇವರ ಗಣಪತಿ ಜಕ್ಕಿಟ ಕಿಟದಗ ದಾಕಿಟ ತೊಂಗ ಗಣಪತಿ ಕೌತಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಜರುಗಿಡತಂ ಜರುಗಿಡತೈ ತಾಕ್ ಡೇಕ್ ತಕ್ಕೀಟ ನಂಗಿಡ ಗಿಡದಗಡೆ ನಂ ತತ್ತೈ ತಟ್ಟತ್ ದಂದ ತಟ್ಟತ್ ಚೆಡ್ ತತ್ತೈ ತಟ್ಟಂ ದಂದ ತಟ್ಟ ಚೆಣ್ಣು ದುಂದ ದಿತ್ತದ ದಿತ್ತ ಚೆಣದ ದಿತ್ತ ಚೆಣ್ಣು ಕಡತ ಚೆಣ್ಣು ದುಂದ ದಿತ್ತದಗ ಕಡತ ಚೆಣ್ಣು ದುಂದ ದಿತ್ತದಗ ಕಡತ ಚೆಣ್ಣು जानकी वरुणी
అద్భుతమైన నాట్య ప్రదర్శనతో మనందరినీ సంతోషపరిచిన చిన్నారి చంద్రలేఖని జీకే తెలుగు టాకీస్ తరపున శ్రీ కట్టుపల్లి ప్రసాద్ గారిచే సన్మానించాలని మేము కోరుతున్నాం. కార్యక్రమానికి అడగంగానే విచ్చేసి మాకెంతో సహాయ సహకారాలు అందించిన డాక్టర్ రాధా కుస్మా గారిని జీకే తెలుగు టాకీస్ ప్రత్యేక ప్రతినిధిగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరి తరపున ఆవిడ మరి నిజంగా మా ఆహ్వానాన్ని మన్నించి రావడం ఎంతో సంతోషం. వారిని చిన్నగా జ్ఞాపిక శాలువాతో సత్కరించుకుంటున్నాం. మీ కృష్ణాదువూరి గారు, భోగరాజు గారు, తర్వాత ఇప్పిలి నరసింహ గారు, లక్ష్మి గారు, వీరందరి చేతుల మీదుగా ఇటువంటి ఘనమైన సన్మానం అందుకున్నందుకు నా జీవితం ధన్యమైపోయింది. ధన్యవాదాలు, సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా 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 ఎంతో జీకే టాకీస్ ముందు ముందు ఎంతో అభివృద్ధిని, అందరి మన్ననలు పొందాలని, ఇప్పటికే పొందింది, ఇంకా ఇంకా పొందాలని, ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఈ హృదయ నైవేద్యం ధారావాహికలో శ్రీ లక్కా ప్రగడ ప్రసాదరావు గారు ఎంతో అద్భుతమైన చిత్రాలతో సహాయపడ్డారు. మరి వారికి ఈ జ్ఞాపిక అందజేయడం జరుగుతుంది. మరి ఈ జ్ఞాపిక శ్రీమతి స్వర్గీయ సూర్యప్రభ గారి చెల్లెలు శశికళ గారి ద్వారా ఆయనకి అందజేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి విమలాదేవి దరూరి వారు కూడా ఈ హృదయ నైవేద్యం ధారావాహికలో వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. వారికి ఇది అందజేయడం జరుగుతుంది. కూచి సాయి శంకర్ గారు రాలేకపోయారు, వారికి కూడా ఈ జ్ఞాపిక అందజేయడం జరుగుతుంది. శ్రీమతి శ్రీదేవి రమేష్ ముగ్గులకి ప్రత్యేకమైన
ఎక్కడైనా ముగ్గు కనిపించింది అంటే ముఖ పుస్తకంలో అది శ్రీదేవి గారిదే అయి ఉంటుందేమో అనే మొదటి అనుమానం పుడుతుంది. అంత అద్భుతమైన ముగ్గులతో, ముత్యాల ముగ్గులతో మన సాంప్రదాయ, మన భారతీయ సనాతన ధర్మ పద్ధతులతో తెలుగింటి ఆడపడుచు మద్రాసు నగరంలో ఉన్న ఎంతోమందికి పరిచయాలు, మరి వారి యొక్క సహాయ సహకారాలు కూడా మాకు అందాయి. వారి జ్ఞాపిక కూడా త్వరలోనే వారికి అందజేస్తాం. అలాగే శ్రీ పోనంగి శ్రీరామ గోవర్ధన ఫణిధర్ గారు అద్భుతమైన వారి యొక్క గాత్రంతో చక్కటి 2-3 పద్యాలు మాకు అందించారు హృదయ నైవేద్యం మీద. వారికి ఈ జ్ఞాపిక శ్రీ భోగరాజు సత్యనారాయణ గారి ద్వారా ఏలూరులో ఉన్న వారి నివాసానికి అందజేయడం జరుగుతుంది. చప్పట్లు కొట్టాలండి. లక్కప్రసాద్ ప్రసాద్ ఇది ఇందాక ఇచ్చింది కదా, మీ దగ్గర పెట్టుకోండి. శ్రీమతి లలితాదేవి నీలగిరి, చక్కటి అమ్మాయి, బెంగళూరులో ఉంటుంది. ఎంతో అద్భుతమైన చిత్రాలు గీస్తుంది. మరి ఆమె ఎంతో ఈ నేటి కాలంలో నిజంగా ఒక విభిన్నమైన యువత అని చెప్పుకోవచ్చు. ఆమె గీసిన చిత్రాలని మేము ఇందులో వినియోగించుకున్నాం. వారికి కూడా ఈ జ్ఞాపకం అందజేయడం జరుగుతుంది. ఇంకేనా? మరి మాకెంతో ఆప్తులు, ఎంతో విద్వత్తు ఉన్నవారు, అద్భుతమైన అనువుగా పదాలతో మన దైనందిక జీవితంలో జరిగే అనేక సన్నివేశాలకి చక్కటి అర్థాలని, అలాగే కొన్ని కథల ద్వారా, మరికొన్ని తన యొక్క వ్యాసాల ద్వారా ఎంతో ప్రభావితం చేసే శ్రీ అయ్యే నరసింహం గారు ఈ సభకి విచ్చేసి వేదపఠనం అది అందించి మమ్మల్ని ఎంతగానో ఆనందించారు. వారి యొక్క ఆశీస్సులు సదా కోరుకుంటూ ఈ సభకి విచ్చేసిన సందర్భంగా ఒక జ్ఞాపిక. శ్రీ ప్రసాద్ కట్టుపల్లి గారు ఎంతో శ్రమతో మియాపూర్ నుంచి ఈ సభకి ఇక్కడికి విచ్చేసి నిజంగా ఎంత సంతోషం తీసుకొచ్చారంటే, ఎక్కడో దూరంగా, నేను తూర్పుగోదావరి జిల్లా వాడిని కాబట్టి సాధారణంగా గోదావరి అని తలుస్తూ ఉంటాను నేను. ఆ గోదావరి అలల్ని తీసుకొచ్చి నా గుండెల్ని తాకినట్టుగా అనిపించింది వారి యొక్క సందర్శనం. మరి వారిని సన్మానించుకునే అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తూ వేదిక మీదకి పిలుస్తున్నాం. వేల పద్యాలు ఆటవలది ఈ తెలుగు జాతికి అందించిన ఒక అద్భుతమైన వ్యక్తిగా మీ అందరికీ పరిచయమైన శ్రీ డికే రామారావు గారిని ఈ సభకు వచ్చినందుకే కాకుండా, మరి వారి యొక్క అద్భుతమైన విద్వత్తుకి, వారి యొక్క ఆ తెలుగు భాష మీద, ఆటవలది పద్యం మీద ఉన్న పట్టుకి, ఆ గొప్పతనానికి చిన్న సత్కారం జరగాలి కదా. శ్రీ డికే రామారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు అక్కయ్య అని నేను పిలిచే అద్భుతమైన అఖిలాండేశ్వరి గారు వచ్చారు. ఎక్కువగా పిలిచే అక్కయ్య అఖిలాండేశ్వరి గారు, అప్పుడప్పుడు సోదర అని పిలుచుకునేవారు శ్రీమతి లలితావరం గారు. ఆవిడ కొద్దిగా ఆలస్యంగా పరిచయం అయ్యారు. అయితేనే ఆ ఇద్దరు అక్కయ్యల్ని కూడా కాస్త ఒకేసారి ఒకే వేదికపై ఒక శాలువా వేసమా, నన్నేం అనుకోకండి.
మనసులో ఉన్న కోరికని ఈ విధంగా తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ క్షణం ఇలా పిలుస్తున్నాను. సోదరీమణులు ఇద్దరిని దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాను. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అభివస్రా సువసనాం నిరుషాభిధేనో సుజుగా పూజమానా అవచంద్రాపర్తవేనో హిరణ్యాప్యస్వానో రజునో దేవసోమః. అందరికీ చివరిగా 2 మాటలు చెప్పి ఈ సభని ముగిస్తున్నాము. నేను ముందరే చెప్పినట్టుగా నేనేమి అద్భుతమైన వ్యక్తిని కాదు, నేను అతి సామాన్యమైన వ్యక్తిని. అయితే మీరందరూ లేదు చాలా గొప్ప వ్యక్తి అంటే నిజంగానే నాకు చిన్నతనం అనిపిస్తుంది. అయితే నేను చేసే పనుల వల్ల అద్భుతమైన వ్యక్తులు వెలుగులోకి వస్తున్నారు, మరికొంతమందికి తెలుస్తున్నారు అనే విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. నేనెప్పుడు మీ సేవకుడిని. నాకు ఎన్ని అవార్డులు వచ్చినా, ఎన్ని రివార్డులు వచ్చినా, ఏమొచ్చినా అవి నా ప్రేక్షకుల హృదయాలకే అంకితం చేస్తానని, అది తెలియపరచడానికే ఒకే సాలువ వీరిద్దరూ ప్రతినిధులు, మా ప్రేక్షకుల ప్రతినిధులుగా మరి ప్రేక్షకులందరినీ కలిసి సత్కరించిన విధంగా ఈ వేదిక మీద ఈ సోదరీమణులని ఇద్దరిని పిలిచాను. మరి ఎప్పుడు కూడా జీకే కుటుంబం అంటే అది నాకు ఎంతో గర్వకారణం. ఎంతో అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఎటువంటి కల్మషం లేదు, ఎటువంటి అసూయ ద్వేషాలు లేవు, నిర్మల హృదయాలు. అవే నాతోటి నిలిచాయి. నేను ఎలా చేయగలుగుతున్నారు మీరు అన్నారని అడుగుతుంటే ఇన్ని కార్యక్రమాలు మీరందరి ప్రేమాభిమానాలతోటే నేను చేయగలుగుతున్నాను. మరి నేను వాటిని మాత్రమే కోరుకుంటున్నాను. ఇటువంటి అవార్డులు కానీ ఇటువంటివి ఇవి కానీ ఎన్ని వచ్చినా సంతోషమే. అయితే అవి నా ప్రేక్షక హృదయాలకి అంకితం చేయడంలోనే నాకు ఇంకొంత సంతోషం ఉందనే విషయాన్ని మరోసారి తెలియజేసుకుంటూ, సదా తెలుగు జాతి సేవలో, తెలుగు వారి సేవలో మీ జీకే దువ్వూరి. ఒక్క నిమిషం, కృష్ణ గారికి ఆశీర్వచనాలు ఇప్పిలి నరసింహ గారు తెలియజేస్తారు. ఒక్క నిమిషం. కళ అనేది ప్రోత్సాహంతో వస్తుంది. ఏ కళ అయినా ప్రతి ఒక్క మనిషి అమంత్రం అక్షరం నాస్తి మూల మనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజక తత్ర దుర్లభ అంటుంది వేదం. ప్రతి ఒక్క మనిషిలోనూ కూడా ఏదో ఒక కళ ఉంటుంది. అయితే దానికి పూర్వపు కవులు ఏం చెప్పారు అంటే సాహిత్యానికి సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం ఇవన్నీ గొప్ప కళలే. ఒక మాట్లాడటం అని ఇంతకుముందే కూడా మనం తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయం ఇది. దాన్ని ఏంటంటే పూర్వపు కవులు దాన్ని అలాగా సినిమాల్లో పెట్టి అందరికీ కూడా కళారాధన చేసి కళాత్మకమైనటువంటి హృదయంతో అందరికీ దీవించి కళల పట్ల ఉండేటువంటి ఆసక్తిని పెంపొందింపు చేస్తారు. ఇప్పుడు తరంలో అటువంటివన్నీ కరువు అయిపోయాయి. ఎందుకంటే పితృడు సెల్ ద్వారా మనం అన్నీ నాశనం అయిపోయి దాని ద్వారా మనం అన్ని రకాలుగా కూడా దూరం అయిపోయాము. కాబట్టి ఒక పుట్టుకతో భగవంతుడు గర్భస్థ శిశువే శివుని ప్రార్థిస్తుందట. ఆదౌ కర్మప్రసంగాత్ కలయతు కలుషం మాతృకుక్షో స్థితం మాం విన్మూత్ర అమేధ్య మధ్యే క్వదయతి నితరో జాతరో జాతవేద యద్యద్వై తత్ర దుఃఖం యథేతి నితరో శక్యతే కేనభక్తం క్షంతవ్యోమే అపరాధ శివ శివ శంభో శ్రీ మహాదేవ శంభో. శివుని ప్రార్థించిందట, నన్ను భూమి మీద పడేస్తున్నావు, నేను ఏ విధంగా బతకాలని. అప్పుడు బాల్యంలో బతుకుతావు, బాల్యంగా అందంగా అనుభవించు అన్నదట. బాల్యే దుఃఖాతిరేకాన్ మలరితి వపు స్తన్యపానే పిపాసు నోశక్తి చేంద్రియేభ్యో భవగుణజనిత జంత ఓమాం తుదంతి నానా రోగాది దుఃఖ దురిత పరమశ శంకరన్నస్మరామి క్షంతవ్యమే అపరాధ శివ శివ శంభో శ్రీ మహాదేవ శంభో అన్నది. బాల్యంలో అనేక రకాల వ్యామోహాల్లో పడిపోతాను. బాల్యంలో నేను ఎక్కడ బతుకుతానయ్యా, ఆటలు పాటలు ఉన్నాయా అని అడిగిందట.
కౌమారే యవ్వనస్థో విషధరే పంచమిర్ మర్మసంధో దష్టో నష్టో వివేక సుతతన యువతి స్వాదు సౌఖ్యే నిషన్న సేవీ చింతావిహీనం మమ హృదయమహో మాన గర్వాధిరోడం క్షంతవ్యోమయ అపరాధ శివ శివ శంభో శ్రీ మహదేవ శంభో. యవ్వనంలో కూడా వ్యర్థం చేసుకుంటున్నావు. వార్ధక్ష్యే స్టేంద్రియానాం విగలకధిపతిష్టాది తాపై పాపై రోగై వియోగై వ్యసన కృషితమ జ్ఞప్తిహీనంచ దీనం విద్యా మోహాభిలాషై భ్రమతి మమ మనో దూచటే ధ్యాన శూన్యం క్షంతవ్యమే అపరాధ శివ శివ శంభో శ్రీ మహదేవ శంభో. వార్ధక్యం వచ్చిందంటే అన్నీ మర్చిపోయేటువంటి తత్వం వస్తుంది. ఇలా ప్రతి ఒక్కదానికి కూడా అవరోధాలు ఉంటాయి. మనిషి సాధించాలనుకుంటే 25 నుంచి 35 వరకు కూడా ఏ మనిషి అయినా పరిపక్వత వచ్చి ఆ 10 సంవత్సరాలని ఏదైనా సాధించగలుగుతారు. అన్ని కళలు నేర్చుకోగలుగుతారు. అందరినీ అభినందించే తత్వం కలిగి ఉంటారు. సంస్కారాన్ని కలిగి ఉంటారు. ఏమైందో తెలియదు కానీ ఈ జీకే తెలుగు టాకీస్ ఓ సంస్థ ద్వారా ఆయన చేస్తున్నటువంటి కృషి అమూల్యమైనది. అది చాలామంది కళాకారుని పరిచయం చేసింది, అందులో విద్వత్తును పరిచయం చేసింది. అందులో నేను ఒకడిని నిద్రాణమైపోయినటువంటి ఒక కళను తీసుకొచ్చి నన్ను కూడా పరిచయం చేసి అందులో ఆ సంస్థలోని ఒక నలుగురు మీ అందరినీ తలక కళలకి నన్ను మూలస్తంభంగా నిలబెట్టేటువంటి శక్తి కలిగి ఇచ్చినందుకు కూడా ఆయనకి నేను వేదోక్తంగా ఆశీర్వదించాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 ముక్కలు ఆశీర్వదిస్తున్నాను. ఈ కళ ఆయనకి శక్తి సామర్థ్యాలను పెంచి ఇంకా అలాగా మీ అందరి తాలూకా సహకారంతో ఆయన తాలూకా ఆశయాన్ని నెరవేర్చి ఆ సంస్థకి మీరందరూ కూడా తోడ్పడి ఆ సంస్థని మీరు అందరూ కూడా కళాకారులుగా వాసికెక్కి ఆయన ఆశీర్వదించవలసిందిగా మీ మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారం చేస్తూ ఆయనకి 2 ఆశీర్వచనాలు అందజేస్తున్నాను. ఓం దేవస్య గృహే గృహే దేవస్య గృహే 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 మనయో మనయో గృహే గృహే మనయో మనయో వసంతి మనయో మనయో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయః కవయః పార్థివాస పార్థివాస కవయ కవయ పార్థివాస దేవాయిదం దేవాదేవాయిదం ఇదం మే సుమనస్యమానో మే సుమనస్యమానో సుమనస్యమానో దివి దేవావసవో దీర్ఘమాయు అగ్నిర్భవ శుచిర్భవ ఆదిత్యాయ తేజోభవ బ్రహ్మాయురాయుర్భవ ధాన్యం ధనం బహుపుత్రలాభం 100 సంవత్సరం దీర్ఘమాయు. చాలా పెద్ద నిగూఢమైనటువంటి సత్యం ఇది. ప్రతి ఒక్క మనిషి రాణించాలనుకుంటే ఈ గుణాలన్నీ కలిగి ఉండాలనుకోవటం ఈ వేదోక్త మంత్రంలోనే ఇంచుమించు ఒక పూట దీని అర్థం తెలుస్తుంది. ఇప్పుడు సమయం చాలదు కాబట్టి ఆయనకి అల్లవెల్లడా కూడా శక్తిని ప్రదర్శించి కళాత్మక హృదయంతో ఆయన నృత్యకృత్యాల్లోని ఆయన తాలూకా ఆయురారోగ్య భాగ్యాలు కూడా సూర్య భగవానుడు ఆ మహాసరస్వతి ప్రసాదించాలని ఇలాగ అందరూ ఈ కళని ఇంకా అభివృద్ధి పరచాలని ఆయనకున్న వయస్సుని ఈ విధంగా కళాత్మకమైనటువంటి హృదయాల మధ్య తను వెలుగొందుతూ ఉండాలనేటువంటి ఆశీర్వచనంతో మీ అందరికీ కూడా మీ అందరి సమస్యల్లో ఆయనకి 2 ఆశీర్వచనాలు అందజేస్తాను. సెలవు. మాకు మేము జరిపినటువంటి చిన్న కార్యక్రమాన్ని వీక్షించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా 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 మన దువ్వూరు గారిని ఆశీర్వదించాలని ఇంకా చాలా కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని మీరు అందరూ ఆశీర్వదిస్తారని తెలుస్తూ ఇంతటితో ఈ సభని ముగిస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ. తెలుసు నాకు మిత్రమా తెలుసు నాకు మిత్రమా కృష్ణాదూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా తెలుసు నాకు మిత్రమా కృష్ణాదూరిగా తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా తెలుసు నాకు మిత్రమా కృష్ణాదూరిగా తెలుగు టాకీసని కళా వేదిక పెట్టి తెలుగు టాకీసని కళా వేదిక పెట్టి ఎందరో కళా తృష్ణ తీర్చిన మహనీయునిగా తెలుసు నాకు మిత్రమా తెలుసు నాకు మిత్రమా కృష్ణాదూరిగా హృదయ నైవేద్యమనే ధారావాహికలోన హృదయ నైవేద్యమనే ధారావాహికలోన భోగరాజు సూర్యప్రభా దంపతుల ఆదర్శం అవ్వార్డుల పర్వానికి నాంది పలుకువానిగా తెలుసు నాకు మిత్రమా కృష్ణాదూరిగా శతాధిక తెలుగు కథలు వ్యాసాలెన్నో రాసిన శతాధిక తెలుగు కథలు వ్యాసాలెన్నో రాసిన ఇప్పిలి నరసింహాన్ని కొనియాడి గౌరవించి
మనసే మాట్లాడితే అనే పుస్తకం చేసి, మనసే మాట్లాడితే అనే పుస్తకం చేసి ఆయనకు బహుకరించి తృప్తి పడిన మనిషిగా తెలుసు నాకు మిత్రమా కృష్ణదూరిగా. డాక్టర్ రాధా కుసుమ చిట్టే మాధవి కవితలు, డాక్టర్ రాధా కుసుమ చిట్టే మాధవి కవితలు జీకేలో ప్రసారాలు చేసి గౌరవించిన మన్యం శారద గారి చిత్రాలకు విలువనిచ్చి, మన్యం శారద గారి చిత్రాలకు విలువనిచ్చి గొప్ప మనసు చాటుకున్న మానవతామూర్తిగా తెలుసు నాకు మిత్రమా కృష్ణదూరిగా. తెలుగు భాష సేవ కొరకు పరితపించు ప్రముఖునిగా తెలుసు నాకు మిత్రమా కృష్ణదూరిగా. ప్రణయ కవిగా పేరుగాంచిన కే బాలకృష్ణారెడ్డి దృశ్య కావ్య శతాధికం జానకి రామారావుచే విరచితమైనటువంటి ముఖ పుస్తక ప్రచురణ గల వాల్మీకి రామాయణం చిత్రీకరణతో పాటు వ్యాఖ్యానం చేసిన ఘనత ఎవరికుందయ్యా. నీకే కదా తెలుసు నాకు మిత్రమా. కూచిసాయి పొన్నాడ మూర్తి గారి చిత్రాలు, లక్ష్మీ రమ్య మాధవి లలిత బాల సుబ్రహ్మణ్యం. కూచిసాయి పొన్నాడ మూర్తి గారి చిత్రాలు, లక్ష్మీ రమ్య మాధవి లలిత బాల సుబ్రహ్మణ్యం. లక్ష్మీ సువర్చల గొప్ప కళారాధన, యామిని తిన్న నూరి అందమైన బంధం. పద్మజా కుందుర్తి విరచిత యుద్ధము శాంతి అనే మరో మిథునమును పరిచయము చేసిన నీకు సాటి ఎవరు కృష్ణ, నీకు సాటి ఎవరు తెలుసు నాకు మిత్రమా, తెలుసు నాకు మిత్రమా కృష్ణదూరిగా. శ్రీదేవి రమేషు ముగ్గులన్నీ పరిచి సరస్వతి కరవధి కథకు పట్టు చీర కట్టి. శ్రీదేవి రమేషు ముగ్గులన్నీ పరిచి సరస్వతి కరవధి కథకు పట్టు చీర కట్టి. ప్రయాణంలో పరివర్తన శోభారాణి కథ చెప్పి దూరపు కొండల కథగా ప్రమీల వేదాంతాన్ని పరిచయం చేసి. డాక్టర్ ఉమాదేవి జంధ్యాల గారి అన్నమయ్య కీర్తన వేడుకగా చిత్రించి. లక్ష్మీ మురళి సంకల్ప బలంతో భారతీ వెలగపూడి మూల స్తంభాలతో అవ్యాజ కరుణామూర్తి అంటూ శశికళ కథ చెప్పి. అఖిలాండేశ్వరి మనస్సు తాళం విప్పి తలరాతలేని మనిషి కథను యథాతథంగా వ్రాసి. లలితావర్మ కర్మయోగి వినిపించి ఘనత నీది కాదా కృష్ణదూరి. సత్యవోలు పాత సారథి పాత జ్ఞాపకాలతో మొగలి పువ్వంటూ రాధావాడపల్లి వారి ముచ్చట్లు గుబాళించి. రమణ బుల్సు వారి వర్క్ ఫ్రమ్ హోమ్, మురళీకృష్ణ గారి గీతా సుధాకరం, జయంతి నెమలికొండ గీతా శ్లోకాలు. తెలుగు కవితల తోటలో పూలెన్నో పూయించి నా మాట సరళం ఈ పాట సమ్మోహనం అంటూ ఎందరినో పరిచయం చేసిన ఘనత ఈ జీకే తెలుగు టాకీసుది.
రాజీలేని కబుర్లు స్వరవేమన పద్యాలు సినీ గీతాలలో మానవతా విలువలు అజ్ఞానం తొలగించే జాతక కథలు చెంగల్వగారి పద్మజ కవితలు పడమటి సంధ్యారాగపు సంధ్యారాణి కవితా పుష్పాలు ఖగేశ్వరి సుమధుర గీతాలాపన రత్నం వట్టెం వారి సుస్వరాల లహరి ఇలా ఎన్నెన్నో వేలాదిగా సాహితీ ప్రక్రియలకు పట్టుబట్ట కట్టబెట్టి ఉత్తమ ఉన్నత శిఖరాన నిలబెట్టి స్మరించు కళాకృష్ణ బిరుదు నీకు అతిశయోక్తి కాదని తెలుసు నాకు మిత్రమా, తెలుసు నాకు మిత్రమా, తెలుసు నాకు మిత్రమా, కృష్ణ దూరిగా తెలుసు నాకు మిత్రమా, కృష్ణ దూరిగా తెలుసు నాకు మిత్రమా, కృష్ణ దూరిగా.